స్థానిక సంఘానికి, సంఘ నాయకులకి, పెద్దలకి, అందరికీ క్రీస్తునామమున శుభములు. ముఖ్యంగా సభ కన్వీనర్ గారు, అశోక్ గారికి, దైవజనులు శ్యామరాజు గారికి, మిగిలిన దైవజనులకి, స్థానిక పెద్దలకి, ఈ సంఘంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సభల కొరకు కష్టపడిన ప్రతి ఒక్కరికి క్రీస్తునామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందుట మా తండ్రి, ఈ సమయాన్ని మమ్మల్ని నమ్మి మా చేతుల్లో అనుగ్రహించి మీ ప్రజలకు అర్థమయ్యేలా తండ్రి వాక్యం చెప్పాలని మమ్మల్ని ముందుకు నడిపించినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు దేవా. తండ్రి, వింటున్న వారందరితో మీరు మాట్లాడండి. మీ సహాయం మాకు అవసరం, మీ కృప మాకు అవసరం. తండ్రి, ఏ సంగతులు అయితే వీరికి అవసరమో వారికి అర్థమయ్యేలా తండ్రి, వారికి ముఖాముఖిగా మీ వాక్యాన్ని అందించడానికి మీ పరిశుద్ధాత్మను తండ్రి మా మధ్య తండ్రి ఆహ్వానిస్తున్నాం. తండ్రి, రెక్కల కష్టం తండ్రి, ప్రయాస, మానసికంగా, శారీరకంగా ఎవరైతే ఈ సభల కొరకు కష్టపడ్డారో వారి ప్రతిఫలానికి తండ్రి కనీసం కొన్ని ఆత్మలైనా రక్షణ పొందడానికి సహాయం అనుగ్రహిస్తారని కోరుతున్నాం. సభలు అనగానే వచ్చి వెళ్ళిపోయేది కాదని, మమ్మల్ని సత్ప్రవర్తనలోకి నడిపించేదని తండ్రి వచ్చిన వారందరికీ ఆ జ్ఞాపకము, ఆ భయము తండ్రి కలగజేస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కరపత్రంలో ముద్రించినట్టుగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. ఈ వాక్యాన్ని మనం కార్నర్ చేస్తూ ఒక విలువైన సందర్భంలోనికి మనం బయలుదేరతాం. లూకాసు సువార్త అందరూ బైబిల్ తీయాలి. లూకాసు సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. లూకాసు సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఆగుతాం. ఇదొక క్యారెక్టర్ స్టడీ. నశించిపోయి చీకటిలో కొట్టుకుపోతున్న జనాంగాన్ని గూర్చి ఆ రోజు దేవుడు తన కొరడ జులిపించడానికి, ఆ చీకటిని తోలేసేయడానికి, ప్రజలను వాక్యము చేత ఖండించడానికి, కడిగి పడేయడానికి దేవుడు ఒక వెలుగు రేఖను ముంగుర్తుగా పిలుచుకున్నాడు. ఈయన యేసుక్రీస్తు వారికి పైలట్, యేసుక్రీస్తు వారికి ముందు నడిచే మార్గాన్ని సరళం చేసే ఒక మార్గదర్శి. ఈయనను గూర్చి చాలా గంభీరమైన సత్యాలు రాయబడ్డాయి. ఆయన రాస్తూ ఆయన ఒక మాట అంటున్నాడు, చాలా జాగ్రత్తగా వినండి. ఈయనను గూర్చిన ఆ ఉదంతం ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు. ఒక విశ్వాస అయినా, ఒక సేవకుడైనా మనం ఎప్పుడు ఎవరి దృష్టికి గొప్పవారుగా ఉండాలి అంటే ప్రభు దృష్టికి గొప్పగా ఉన్నామా లేదన్నదే ప్రాముఖ్యం మనకి. చాలామంది సొసైటీలో ఎలా అంచనా వేస్తారంటే ఈ లోకానికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ గొప్పోడు, ఈ లోకానికి ఒక పొలిటీషియన్ గొప్పోడు, ఈ లోకానికి ఒక క్రీడాకారుడు గొప్పవాడు. కానీ దేవుని దృష్టికి గొప్పవాడు తన సేవలో, తన నీతిలో నడిచేవాడు గొప్పవాడు. అలాంటి గొప్ప ఉదంతాన్ని ఆయన గూర్చి రాస్తూ ఒక మాట ఉటంకించాడు. ఏమన్నాడంటే, ఆయన మద్యము చేతనైనను ద్రాక్షరసము చేతనైనను నడిపింపబడకూడదు. మద్యము ద్రాక్షరసం చేత నడిపింపబడే వాళ్ళు ఉంటారంటే ఉంటారు. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. తాగేస్తారు, ఆ తాగేసినప్పుడు ఊక్కుంటా ఇంటికి వచ్చేస్తారు. ఆ ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళు చేసే తందనాలు మామూలుగా ఉండవు. మీరు చూడండి, బకెట్లు దన్నేస్తుంటారు, గోళ్ళ దన్నేస్తుంటారు, దడి దన్నేస్తుంటారు,
అడ్డొచ్చిన కుర్చీలు తన్నేస్తుంటారు, వాళ్ళ ఆవిడని తిరగదన్నేస్తాడు. మొత్తం మీద తన్నేసాక తెల్లారిపోతాయి. ఆ తెల్లారిపోయిన తర్వాత బకెట్లు పడిపోవడం, వస్తువులు పడిపోవడం, చివరికి ఆవిడ ఒళ్ళు నొప్పులతో కూర్చోవడం, ఇవన్నీ చూసి వీడు తెల్లారిన తర్వాత వీడు అడుగుతాడు ఏమీ తేలినట్టు, ఏమైంది అంటాడు. ఏమైంది, రాత్రి ఎరగదీశారు మీరు, ఏమైంది అంటాడు. ఈ బకెట్లెట్ ఎలాగైపోయినాయి, ఈ దడేంటి ఎలా అయిపోయింది, నువ్వేంటి ఎలా అయిపోయావు అని అడుగుతాడు. అలా అయిపోయాడని అడుగుతున్నాను. వాడికి తెలియలేదా రాత్రి అంటే? మళ్ళీ చెప్తున్నాను, తెలియదు వాడికి. ఆ మత్తులో వాడు నడుస్తాడు. ఆ మత్తు చేత, అంటే మద్యము తాగిన వాడిని మద్యం కంట్రోల్ చేస్తుంది. వైన్ తీసుకున్న వాడిని, గ్రేప్లో రకాలు ఉన్నాయి, గ్రేప్ జ్యూస్లో ఆ వైన్ కంటెంట్, ఆల్కహాల్ కంటెంట్ని స్వీకరించిన వాడు దాని చేత కంట్రోల్ చేయబడతాడు. బట్ జాన్ ద బాప్టిస్ట్ మాత్రం యేసుక్రీస్తు వారు చెప్పిన, వెలువరించిన సువార్త మాట మీరు గమనించండి. ఇతడు మద్యము చేత లేదా ఆల్కహాల్ కంటెంట్ చేత కాదు, ఇతడు నడిపింపబడవలసినది పరిశుద్ధాత్ముడి చేత. అందుకే పౌలు గారు కూడా ఈ ఎఫెసీ పత్రిక రాస్తూ ఆయన ఒక విచిత్రమైన మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, మద్యము తాగిన వాడు మద్యము చేత నడిపింపబడతాడు, ఆత్మ కలిగిన వాడు ఆత్మ చేత నడిపింపబడతాడు. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వారు వీరు ఆత్మ కలిగి ఉన్నారు అని ఎలా డిక్లేర్ చేయగలం అంటే, వాళ్ళు నిలబడి మాట్లాడినా, వాళ్ళు ఎక్కడైనా ఉడినా చుట్టూ ఉన్న వారికి పశ్చాత్తాపం కలుగుతుంది. ఇదే గుర్తు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనడానికి. వీరి మాట్లాడుతుంటే అనేకులు మారు మనసు పొందుతారు. బాప్తిజం ఇచ్చి యోహాను పరిశుద్ధాత్మను పొందుకొని యొర్దాను నది ఒడ్డున నిలబడితే అనేకులు వచ్చి మారు మనసు పొందారు. ఎందుకు? అది బాప్టిజం ఇచ్చి యోహాను యొక్క ప్రసంగాన్ని బట్టి కాదు, బాప్టిజం ఇచ్చి యోహానులో ఆత్మదేవుడు ఉన్నాడు. ఆత్మదేవుడు నడిపిస్తున్నాడు కనుక చాలామంది వచ్చి మారిపోయారు. ఇక వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు, చాలా గొప్పలు కూడా వచ్చారు. అందులో పోలీసులు వచ్చారు. ఆ పోలీసులు వచ్చి ఏమని మాట్లాడుతున్నారు చూడండి. 3వ అధ్యాయం, అదే లూకా సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో, సైనికులు మేము ఏమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకతడు, ఎవనిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పుని అడుగుతున్నాను. పోలీసులు ఎవడైనా ఇలా చెప్పగలడండి? ఆత్మన్నోడు చెప్తాడు, పరిశుద్ధాత్మన్నోడు చెప్తాడు. ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చారు, లేదా డిపార్ట్మెంట్ లేదా సాధు బలగాలు వచ్చి అక్కడ నిలబడ్డాయి. ఈ సాయుధ బలగాలు వచ్చి నిలబడితే వాళ్ళు అడుగుతున్నారట. వీళ్ళు అడగాల్సింది ఒక పాస్టర్ గారిని ఎందుకు అడుగుతున్నారు? ఆయన పాస్టర్ గారు కాదు, సొసైటీకి నీతి సూత్రాలు నేర్పించే ఒక రివైవల్ స్టార్ట్ చేసిన ఒక గొప్ప సేవకుడు. ఆయన వచ్చి మాట్లాడుతున్నప్పుడు చాలామంది వచ్చారు, పబ్లిక్ వచ్చారు, సామాన్యులు వచ్చారు, సామంతులు వచ్చారు, ధనికులు వచ్చారు, దరిద్రులు వచ్చారు, సంసారులు వచ్చారు, యాకాకులు వచ్చారు, అందరూ వచ్చారు. వచ్చిన వారందరితో ఈయన మాట్లాడుతున్నాడు. వీళ్ళ వెనకాలి ఈ పోలీస్ అధికారులు వస్తే వాళ్ళతో కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో మీరు లంచాలు తీసుకోకండి అని చెప్పాడు. పోలీసులు అంటే ఎలా ఉంటారండి? నేను పోలీసుని చెప్తున్నాను వినండి. ఎలా ఉంటారు చెప్పనా? స్టేషన్కి 70 కంప్లైంట్లు ఉంటాయి రోజుకి. నైట్ అంతా డ్యూటీ చేస్తారు వాళ్ళు. రెస్ట్ లేని డిపార్ట్మెంట్ ఏదన్నా ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్. అలాంటి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పక్కన సొసైటీని నైట్ టైం కాపాడాలి, రాస్తారోకలు జరిగితే వీళ్ళే దిగాలి, రాజధాని అల్లలు జరిగిన వీళ్ళే వెళ్ళాలి, ఎవడ ప్రమాణ స్వీకారం చేసిన వీళ్ళే వెళ్ళాలి, పార్టీలు ఓపెనింగ్కి పార్టీలు క్లోజింగ్కి అన్నీ వీళ్ళే ఉండాలి. ఒకటి కాదు, ఊర్లో ఉన్న 70 పనులన్నీ వీళ్ళ మీద ఉంటాయి. పైగా ఉన్న ఒత్తిడి సరిపోలేదని రకరకాల కొత్త కొత్త గొడవలు పెట్టుకుని కంప్లైంట్లు ఇస్తారు. ఈ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఈ నిద్ర లేనప్పుడు చాలా సెగసెగగా ఉంటుంది, అదో టెంపర్గా ఉంటుంది. అలా టైంలో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు చాలామంది వచ్చి 70 సార్లు అడతారు, సార్ మా కంప్లైంట్ ఏం చేశారు సార్, సార్ మా కంప్లైంట్ ఏం చేశారు, అదే సార్ మా సర్ది కూడా ఏం చేశారు సార్, సార్ అంటే ఏమంటారు చెప్పండి? అన్ని సార్లు చెప్తే ఏమంటారు? ఏయ్ నోరు మూసుకుని కూర్చో, చెప్పాంగా చూస్తాం కంగారు, అది కాదు ధర్మే
కూర్చో అని చెప్తారు. స్టేషన్ నీ ఒక్కడి కోసమే లేదు, చాలామంది కోసం ఉంది. నోరు మూసుకుని కూర్చో, మేము చేస్తామన్నప్పుడు చేస్తాం, కూర్చో. వాళ్ళ మాట తీరు చాలా గొరుగ్గా ఉంటుంది. అది చాలా చాలా ఒత్తిడి మధ్య వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు కనుక చాలా గొరుగ్గా ఉంటుంది. మనకి వెళ్ళిన వెంటనే భోజనం చేసావా, టిఫిన్ చేసావా, ఇలా కుసర ప్రశ్నలు ఉండవు అక్కడ. అది ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ ఒత్తిడి అలాంటిది. డిపార్ట్మెంట్ కుశల ప్రశ్నలు అడగదు. ఇది మీకు అర్థమైతే ఇలాంటి సైనికులు లేదు ఈ పోలీసులు, వాళ్ళు ఎంత గొరుకైన స్వభావం ఉంటుందండి. అలాంటి వాళ్ళు ఎవరు మాట వింటున్నారట? యోహాను మాట వింటున్నారు. అలాంటి వారు యోహాను మాట ఎలా వినగలుగుతున్నారు? వినగలుగుతున్నారు కాదు, వినేలా చేస్తాడా ఆయన. వినేలా చేస్తాడంటే ఈ జీవవాక్యాన్ని చేతబట్టుకున్న వాళ్ళు చిన్నోళ్ళు ఏం కాదు. వీరెవరి దగ్గరైనా తగ్గాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం పట్టుకున్నది సత్యవాక్యము. మేము ఇది చెబుతున్నాం, దీని ప్రకారం బతుకుతున్నాం, ఇది ఖచ్చితంగా మీరు పాటించాలి. సొసైటీ బాగుండాలంటే ముందు అధికారులుగా మీరు కూడా బాగుండాలి. అందుకే వాళ్ళు అడుగుతున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారంటే కొన్ని పదాలు వాడారు చూడండి. వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరిని బాధ పెట్టకండి, మీ దగ్గర అధికారం ఉంది కదని ఎవరిని బాధ పెట్టకండి. నెక్స్ట్, ఎవరి మీద అపనింద అన్యాయపు ఎఫ్ఐఆర్లు వేయకండి. నెక్స్ట్, తప్పుడు కేసులు దర్యాప్తులు మొదలు పెట్టకండి. నెక్స్ట్, మీ జీతాలతోనే తృప్తి పొందండి. బాప్తిజం ఇచ్చి యోహాను ప్రభు దృష్టికి ఎందుకు గొప్పవాడంటే, రాజీ పడని సేవకుడు, ఎవరికైనా ఒక్కలాగే వాక్యాన్ని అందించే సేవకుడు ఆయన. ఆ అధికారుల్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ విషయాలు కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశాడో, ఇది ఈయనకే కాదు, అసలు ఈ రాష్ట్రానికి ఒక ప్రధాన పౌరుడు ఉంటాడు. రాష్ట్రం యొక్క ప్రధాన పౌరుడు ఎవరండి? చెప్పండి. కరోనా బ్యాచా? చెప్పండి. రాష్ట్రానికి ప్రధాన పౌరుడు ఎవరు? సరే, ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? అది ఎవరు? గవర్నర్. రాష్ట్రానికి ప్రధాన పౌరుడు గవర్నర్. ఆ రోజుల్లో బాప్తిజం ఇచ్చి యోహాను కాలంలో ఒక గవర్నర్ ఉన్నాడు. ఆ గవర్నర్ పేరు అంతిపస్. అతని క్యాడర్ మనం గవర్నర్స్ అంటాం. ఆ ఏరియాలో మిడిల్ ఆసియాలో వారిని ఏమంటారంటే గవర్నర్స్ అనరు. రోమా అధికారం కింద పనిచేసిన వాళ్ళని హేరోదియన్స్ అంటారు. ఏరోదు అంటే ఇదిగో మొదటోడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు, 4 ఏరోదులు ఉంటారు. ఎందుకు 4 ఏరోదులు పెడతారంటే ఈ లోకానికి ఎన్ని దిక్కులు? 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఒక్కొక్క జోన్కి ఒక గవర్నర్ ఉంటాడు. మనకి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఎలా ఉంటాడో 4 దిక్కులకి 4 ఏరియాలకి 4 గవర్నర్. అందుకే చతుర్థాధిపతి అయిన ఏరోదు అంటే 4వ గవర్నర్ అని అర్థం. ఈ గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు ఎవరు? యోహాను గారు. వెళ్ళి పోలీసులనే కాదు కంట్రోల్ చేయాల్సింది. నెక్స్ట్, గవర్నర్ గారు కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాడు. ఏం చెబుతున్నాడు అంటే 18వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఇదియుగాక అతడు ఇంకా చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించాడు, సైనికుల్ని హెచ్చరించాడు, హెచ్చరించి వారికి సువార్త ప్రకటించాడు. నెక్స్ట్, అయితే చతుర్థాధిపతి అయిన అంటే 4వ ఏరోదు చేసిన సకల దుష్కార్యాల నిమిత్తము అతని సహోదరి భార్య అయిన ఏరోదియ నిమిత్తము యోహాను అతనిని గద్దించాను. ఎవరిని గద్దించాడండి? చెప్పాలి. ఎవరిని గద్దించాడు? ప్రధాన పౌరుని గద్దించాడు. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, రాష్ట్రంలో ప్రధాన అధికారులకి మనం సువార్త చెప్పగలమా కాదు, చెప్పాలి. పంచాయతీ ప్రెసిడెంట్ వస్తేనే ఒంగొంగ దండాలు ఎడతాం మనం, చెప్పాలి. సార్ ప్రెసిడెంట్ గారు మీకు విషయం చెప్తున్నాం, మీరు మా క్రిస్మస్ కేక్ కట్ చేయాలి అంటే సార్ ముందు మీరు సువార్తకి తగ్గట్టుగా ఉండాలి సార్ అని చెప్పాలి. చెప్తామా? ఎమ్మెల్యే గారికి చెప్తామా? చెప్పం. ఎంపీ గారికి చెప్తామా? చెప్పం. లోకల్ నాయకులు, నేను మళ్ళీ చెప్తున్నాను, కోడి పందాలకి, తిరుగుబోతుల కార్యాలకి అన్నీ తిరిగి అట్నుంచట్టు క్రిస్మస్ కేక్ కట్ చేయడానికి వచ్చాను. నిన్ను కట్ చేస్తాను, నేను మళ్ళీ చెప్తున్నాను. నేను
దేవుడు ఇలాంటి వారిని, ఇలాంటి అధికారులకి చెప్పాలి. ఎందుకంటే సంఘము లోకానికి సత్యము చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎవరైనా, మళ్ళీ ఒక మాట నేను చెప్తున్నాను, ఓ ఎమ్మెల్యే అయినా, అధికారి అయినా, ప్రెసిడెంట్ అయినా, ఎవరైనా, నేను మళ్ళీ సీరియస్గా, వాళ్ళ అధికారం 5 సంవత్సరాలు ఉంటేనే వాళ్ళ అధికారులు ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మన దగ్గర సత్యం ఉంది. మనం చనిపోయేంత వరకు గొప్పవారమే. గుర్తుపెట్టుకోండి, మనం దేవుని దృష్టికి గొప్పవారు. సంఘంలో దేవుని దృష్టిలో మనం గొప్పవారు. మనం చెప్పాలి. యోహాను చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఇదిగో ఆ యోహాను సరాసరి చెప్తున్నాడు, చాలా సకల దుష్కార్యాలు నీ అయాములో నడుస్తున్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఇదిగో 1 కాదు, ఎన్ని సకల కార్యాలు చేస్తున్నావు. లంచాలు తీస్తున్నావు, భూమిని ఆక్యుపై చేస్తున్నావు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది, పాలన వ్యవస్థ బాలేదు, పైగా ఇవి చేసినవి సరిపోవని నువ్వు చేస్తున్న మరొక దరిద్రపు పని ఏంటంటే నీ తమ్ముడు భార్యని తెచ్చుకున్నావు. నేను ఈ విషయాన్ని చాలా కార్నర్ చేస్తున్నాను అన్నాడు. నీ తమ్ముడు భార్యను కూడా తెచ్చావు అంటే నువ్వు చాలా దుష్కార్యాలు చేసి, ఇవన్నీ తర్వాత విషయం. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది, నువ్వు సంసారంలో ఉన్న విలువలను చెడగొడుతున్నావు. ఎందుకంటే నువ్వు రాష్ట్రానికి ప్రధాన పౌరుడిగా ఉన్నప్పుడు, నువ్వు రాష్ట్రానికి ప్రథమైన పురుషుడిగా ఉన్నప్పుడు, నువ్వే సరిగ్గా లేకపోతే, నేను మళ్ళీ చెప్తున్నాను, మిగిలిన సంసారాలు ఏమవుతాయి? ఇక్కడ విషయాలు నాకు తెలియవు. కానీ సంఘంలో సంఘ పెద్దలే డ్రింక్ చేస్తున్నారు అనుకోండి, మామూలుగా అంటున్నాను, ఇక్కడ లేరు అంటున్నా. మిగిలిన కుర్రోళ్ళు ఏం చేస్తారండి? సొక్కా ఇప్పుకుని మరీ తాగేస్తారు. చెప్తున్నాను, తలకాయలు సరిగ్గా లేకపోతే ఇంట్లో బాబే పిల్లల ముందు 90లు 100లు వేస్తే, నేను అడుగుతున్నాను, కొడుకు ఏం చేస్తాడు? లీటర్ వాటర్ తాగుతాడు అనుకుంటున్నావా? వాటర్ తాగుతాడు వాడు. వీళ్ళిద్దరిని అడుగుతున్నాను, తలకాయలు సరిగ్గా లేకపోతే చెడిపోతాయి. రాష్ట్రంలో ప్రథమ పౌరుడిగా నువ్వు సరిగ్గా లేక నువ్వే సంసారంలో చీకటి పనులు చేస్తే మరి మిగిలిన సంసారాలు ఏమవుతాయి? ఆ మొర్దెకై కాలంలో కూడా అదే జరిగింది. అహస్వరసు కాలంలో అదే జరిగింది. ఇదిగో మీ ఆవిడ నిన్నే ఎదిరిస్తే మిగిలిన భార్యలు మమ్మల్ని ఎదిరిస్తారన్నారు. ఆ నీతి రాజ్యాలకు ఉంది. నీ సంసారమే తెరవలేకపోతే మా సంసారాలు మాట వినరు. ఎందుకంటే అధికారిగా నువ్వు చెప్పాలి. యోహాను అందుకు వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా మీరు అధికారి కావచ్చు కాక, అయ్యా మా దేశానికి రాజు కావచ్చు కాక, మీరు ఎన్నైనా అవ్వండి, కానీ మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు చేసినది తప్పు. నేను మళ్ళీ అడుగుతున్నానండి, వీడికి కొత్తగా ఇప్పుడు సత్యమేమి ఇవ్వట్లేదు. చాలా కాలం నుంచి కాడికి సత్యం చెబుతున్నారు. ఆ ఇనే వాళ్ళ చుట్టూ ఉన్నారు, కానీ వీడి బుర్రకి ఎక్కట్లేదు. చూడండి, హేరోదు ప్యాలెస్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఒకసారి కొన్ని రిఫరెన్స్ చూడండి. ఒకసారి చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. వీరును ఇతరులు అనేకులను, క్షమించండి, పై వచనం చూద్దాం. పై వచనం నుండి 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను, పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు ఆయనతో యేసు ప్రభు వారిని వెంబడిస్తున్న టీం మెంబర్స్ లో ఎవరున్నారట? ఆయన గృహంలో ఎవరైతే హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నారో వాళ్ళ వైఫ్ ఉందంట. అంటే ఇప్పుడు నాకు కొత్తగా సత్యం తెలిసింది, ఈ సంసారంలో ఇలాంటి పనులు చేయడం తప్పని నాకు తెలియదు అనడానికి వీలు లేదు. ఆయన ప్యాలెస్లో వాక్యం తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీడు కావాలని దుర్మార్గపు పనులు చేస్తున్నాడు. ఎవరు? ఈ అధిపతి.
వాడి చుట్టూ చాలా మంది ఉన్నారు. ఇదిగో ఆ గృహానికి నిర్వాహకుడు అంటే ఇంట్లో ఏం ఉండాలి, ఎవరు ఉండాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ బట్టలు వేసుకోవాలి, ఎప్పుడు ఏ రోజు బయటికి వెళ్ళాలి, అసలు ఈ షెడ్యూల్ అంతా సెట్ చేసే గృహ నిర్వాహకుడు ఉన్నారు. వాళ్ళ ఆవిడే యేసుప్రభు వారిని ఫాలో అవుతుందంట. ఇంతమంది సత్యం తెలిసిన వాళ్ళు నీ ఇంట్లోనే ఉంటే నీ బుర్రకెందుకు సత్యం ఎక్కలేదు? ఇంకా ఎవరున్నారు చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం మొదటి వచనం. అంతియొకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగేరు అనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు. ఎవరున్నారండి? ఈ హేరోదుగాడితో పెరుగునోడు అపోస్తుల సంఘంలో ఉన్నాడట. నా మాట మీకు అర్థమవుతుందో లేదో? ఆ ఇంట్లో గృహ నిర్వాహకుని యొక్క భార్య ఉంది. ఈ హేరోదుతో పెరిగిన మరొకడు ఉన్నాడు, మన యేసు అన్నవాడు. అంటే పక్కనున్న ఫ్రెండ్స్ మారారు, పక్క వారి యొక్క వైఫ్లు మారారు, పక్కనున్న గృహంలో పనిచేస్తున్న ఎంతమంది మారారు. మరి నీకేం రోగం వచ్చింది? అధికారం రోగం వల్ల మారలేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మనం సామాన్యంగా ఉన్నప్పుడు మాట వింటాం, కాదు డబ్బులు ఉన్నప్పుడే చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు లోకుగా కనబడతాడు. చివరికి పాస్టర్ గారు కూడా లోకుగా కనబడతాడు. మనకి డబ్బులు పెరిగినప్పుడు, అధికారాలు వచ్చినప్పుడే మనకి జనాల మధ్య ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం. మీరు కావాలంటే గుర్తించండి. యోహాను చెబుతున్నది చాలా మంది విని మారుతున్నారు. వీడెందుకు మారట్లేదు? వీడు అధికారి గనక అధికారం వీడిని మారనివ్వట్లేదు. వీడు చేసిందల్లా గొప్ప అనుకుంటున్నాడు. పైగా ఇతగాడి ఎవరు అని మీరు అడిగితే, యేసుప్రభు వారు పుడుతున్న టైంలో ఒక హేరోదు ఉంటాడు తెలుసుగా. యేసుప్రభు పుడుతున్నప్పుడు చిన్నపిల్లలందరినీ చంపించేస్తాడుగా. ఈ చిన్నపిల్లలందరినీ చంపేస్తున్న వాడిని మహాహేరోదు అంటారు. వాడికి 2 కొడుకులు, ఆడో పెద్ద దుర్మార్గుడు. ఆడు చిన్నపిల్లల్ని చంపించేస్తాడు, అడ్డొస్తే భార్యని చంపించేస్తాడు, వీళ్ళందరూ చంపిస్తాడు. వీళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు ఎవరంటే అందులో ఒకడు అంతిఫస్, రెండోవాడు ఫిలిప్పు. ఈ రెండో వాడి భార్యనే అంతిఫస్ అన్నవాడు తెచ్చుకున్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదో? యోహాను దీన్ని కొలవడం స్టార్ట్ చేశాడు. యోహాను అడుగుతున్నాడు, ఇదిగో ఏమని అడుగుతున్నాడు? నువ్వు ఎన్ని చేసావో లేదో తర్వాత విషయం, కానీ ఒక విషయం అయితే నేరుగా అడుగుతున్నాను. ఇంతకు మించిన ఘోరమైన చర్య పక్కోడు సంసారంలో అడుగులేసాను. నేను ఏరేదికి కాదు, ఇక్కడ ఉన్న చాలామంది ఇలాంటి చీకటి పనులు ఉంటాయి. నేను సీరియస్గానే మొహమాటలు లేకుండా చెప్తున్నాను. చంపెత్తాడు ఇలాంటి పనులు చేశారంటే. చీరెత్తాడు, మళ్ళీ చెప్తున్నా ఇలాంటి పనులు చేశాడు. పక్కోడు సంసారంలో అడుగెట్టావో నీ సంసారంలో దేవుడు అడుగెడతాడు, గుర్తెట్టుకో. పక్కవారి కాపరాల మీద కన్నేసావో, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన కన్నెర చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, నేను భర్తను మోసం చేసిన భార్య అయినా, భార్యను మోసం చేసిన భర్త అయినా, జీవిత భాగస్వామి కళ్ళు కప్పిన ఎవరైనా ఉన్నారో, నిన్ను ఎవడైనా అడుగుతాడో లేదో నాకు తెలియదు, కానీ నీ మీదకి ఎగేసుకుని రావడానికి నిన్ను పుట్టించిన దేవుడు ఉన్నాడన్న సంగతి మాత్రం మర్చిపోకు. నువ్వు ఏ పని చేసినా ఒక అడుగు ఆలస్యమవుద్దేమో, కానీ నీ సంసారాన్నే కళ్ళు కప్పావో దేవుడు చెప్తున్నాడు. కొన్ని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ పెట్టాడు, అడుగుతాడు ఆయన. ఏరేదు గాడికి ధర్మశాస్త్రం వర్తించదనుకున్నాడు. ఏరోదికి అధికారులకి దేవుడు మోసే రాసిన ధర్మశాస్త్రం వర్తించదనుకున్నాడు. కానీ ఆ మోసే రాసిన ధర్మశాస్త్రంలో నుంచే ఏరోదుని నిలదీయడం స్టార్ట్ చేశాడు. ఏమని చూడండి, లూకా సువార్త లేవియా కాండం ఎక్కడి నుంచి యోహాను మాట్లాడుతున్నాడు చూడండి. లేవియా కాండం 18వ అధ్యాయం, లేవియా కాండం 18వ అధ్యాయం 16వ వచనం. లేవియా కాండం 18వ అధ్యాయం 16వ వచనం. నీ సహోదరుని భార్య మానఛేదము తీయకూడదు. మానఛేదం అంటే వాళ్ళ బట్టలు లేని ఆ న్యూడ్ వీడియోస్ కానీ, లేదా వారిని పచ్చిగా చూడాలని కానీ నీలో థాట్స్ వచ్చాయో చంపేస్తానన్నాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి.
నీ పొరుగు వారి సంసారాల పట్ల నువ్వు ఎలా ఉంటున్నావు? పైగా మళ్ళీ మాట్లాడుతున్నాడు 20వ అధ్యాయం, అదే లేవియకాండం 20వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. లేవియకాండం 20వ అధ్యాయం 21వ వచనం, ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొని ఎడల అది హేయము. ఏమంటున్నాడు? అది సహోదరుని భార్యను చేర్చుకంటే ఇప్పుడు యోహాను ఏ నీతిని బట్టి ఏ రోజుని గద్దిస్తున్నాడు చెప్పండి. ఇదిగో లేవియా కాండంలో నా దేవుడు ఎలా చెప్పాడు, ధర్మశాస్త్రంలో మా దేవుడు ఎలా చెప్పాడు, నీవు మాకు పాలకుడుగా, నీవు మాకు రాజుగా, నీవు మాకు గవర్నర్గా, నీవు మాకు అధికారిగా ఉండాలి అంటే మా దేవుని నీతిని అనుసరిస్తేనే నువ్వు మాకు పాలకుడుగా ఉండాలి, లేదా నిన్ను నన్ను పరిపాలిస్తున్న దేవుడు నీ సంగతి చూసుకుంటాడని చెప్తున్నాడు. నేను మళ్ళీ అడుగుతున్నాను, మనం ఇలాంటి ఎథిక్స్ ఉన్న నాయకులు మనం ఎంచుకుంటామా? ఎంచుకోము. ఎవరిని ఎంచుకుంటాం చెప్పనా? నోటిస్తారా, కాయిస్తారా? ఏమిస్తారు? నువ్వెన్ని పోరంబోగు పనులు, పోరంబోగు అంటే తెలుసుగా, నువ్వెన్ని పోరంబోగు పనులు చేసినా మాకు పర్లేదు, మాకు కాయన్ని ఇవ్వు, చెప్పండి, నోటన్నాయి. యోహాన్ అన్నాడు, నీ కాయ, నీ నోటు, నీ అధికారం తొక్కి డ్రైనేజీలో పడేసుకో, నువ్వు మారకుండా నీ తమ్ముడు సంసారంలో అడుగులేసావు, దేవుడు నీకు విరోధంగా నిలబడతాడు సుమా అని చెప్పాడు. నువ్వెన్నంటే చేయి. మీ అయ్యా మా సంసారాలు బాగుండాలని వీళ్ళ అయ్యి తెలుసుగా, మహాయేరోదు మాకు సొలొమోను మందిరానికి మొత్తాబులు దుద్దాడు. 46 సంవత్సరాలు కట్టించాడు ఆ మందిరాన్ని. ఎవరు? వీళ్ళ నాన్నగారు. మీ మహాయేరోదు మీ నాన్నగారు మాకు సొలొమోను మందిరం పునాదుల మీద 46 సంవత్సరాలు మహాదేవాలయాన్ని కట్టారు. దానికి పేరెట్టారు శృంగార దేవాలయం. శృంగారం అంటే అందమైన దేవాలయం మాకు కట్టించారు. మా యేసుప్రభు వారు చూసిన దేవాలయం కూడా అదే. మీ అయ్య లేదా మీ తండ్రి గారు లేదా మీ గురువులు లేదా నీ అధికారులు అందరూ కలిసి మాకెన్ని పనులు మీరు చేసినా, మాకు ఇష్టమైన మత సంబంధమైన కార్యక్రమాలు మీరు చేసినా, మాకు ఎన్ని మత కార్యక్రమాల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని మెప్పించే కార్యక్రమాలు మీరు చేసినా, ఒకటి మాత్రం నేను చెబుతున్నాను, మేము ఏ అధికారాన్ని బట్టి ఏ వాక్యాన్ని బట్టి మేము బతుకుతున్నామో అదే వాక్యము రాజా మీకు కూడా వర్తిస్తుంది, జాగ్రత్త అని చెప్పాడు. మీరు ఎట్లాగో ఉండి మాకు ప్యాలెస్లు కట్టిస్తే వద్దు, మీరు ఎలాగో కొనసాగుతూ మాకు మందిరాలు కట్టిస్తే వద్దు, మీరు మీ ఇష్టానుసారంగా దీవించి మీ సంసారాల్లో విలువలు లేనప్పుడు మీరు మాకు పాలకులుగా ఉండడానికి మేము ఇష్టపడడం లేదు. ఏ రోజుని గట్టిగానే అడుగుతున్నాడు. ఈ విషయాలు ఎప్పుడైతే అడుగుతున్నాడో, వీళ్ళకి అన్ని విషయాలు ఎప్పుడైతే అడుగుతున్నాడో వీళ్ళకి బుర్ర పనిచేయలేదు. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఈ ఉదంతం ప్రస్తుత కాలానికి సరిపోయింది. ఇప్పుడు కూడా చూడండి, అధికారం ఉన్నా, డబ్బున్నా, పేరున్నా, ఇవి ఏవైతే సొసైటీలు ఇవి ఎక్కువ ఉంటాయో వాళ్ళ బతుకులు బాగో మీరు చూడండి. కావాలంటే డబ్బులు ఉన్న వాళ్ళు మీరు చూడండి, వాళ్ళకి విలువలు ఉండవు మీరు చూడండి. బాగా చదువుకున్నామని చెప్పిన వాళ్ళు చూడండి, ఎక్స్ట్రీమ్ ఉంటాయి వాళ్ళ లైఫ్స్ మీరు చూడండి. సొసైటీలో బాగా పేరెనికగలిగిన వారని చెప్పుకున్న వాళ్ళు చూడండి, వాళ్ళకి సంసారాలు సొక్కా మార్చినంత ఈజీగా మారుతారు మీరు చూడండి. సెలబ్రిటీలు మీరు చూడండి, అడుగుతున్నాను, ముందు నెలలో పెళ్లి చేసుకుంటారు, ఈ నెలలో ఇడిపోతారు మీరు చూడండి. కావాలి, నేను మళ్ళీ అడుగుతున్నాను, అధికారాలు డబ్బు ఎక్కడైతే ఎక్కువ అవుతాయో అక్కడ బంధాలు చాలా ఈజీగా చెప్పండి తెంచేస్తారు. నేను ఎందుకు చెప్తాను ఈ విషయాలు గమనించండి. ఎక్కడ డబ్బులు ఉంటాయో, ఎక్కడ పేరు ఉంటుందో అక్కడ, ఈ పదం నేను వాడచ్చో లేదో నాకు తెలియదు కానీ, విలువలు దాటి బతుకుతారు, పర్లేదనుకుంటారు. స్నానం చేసినంత ఈజీగా, చొక్కా మార్చినంత ఈజీగా ఈరోజు సంసారాలు మార్చేయట్లేదండి. పైగా గొడవలేడు చెప్పనా, ఈ మధ్య సోషల్ మీడియాలో తిట్టుకుంటున్నారు. ఏమని తిట్టుకుంటున్నారంటే, రే మీ నాయకుడికి 5 రా అన్నారట, మీ నాయకుడికి 4 రా అన్నారట, మీ నాయకుడికి 30 రా అన్నారట. అప్పుడు ఈ బ్యాచ్ అంటారుగా కర్తలు, కార్యకర్తలు, ఈ కర్తలు అన్నారట, ఉంటారా మా వాడంటా మాత్రం ఉండాలరా అన్నారట. చూసారా? నేను అడుగుతున్నాను, తలకాయ ఒకటి సరిగ్గా లేదో మిగిలినందరూ అవే పనులు చేస్తారు.
అందుకే యోహాను సీరియస్ అయ్యాడు. అసలు నువ్వు సరిగ్గా లేకపోతే నేను ఒప్పుకోను గంక ఒప్పుకోను. అయినా నువ్వెందుకు ఇలాంటి పనులు చేస్తున్నావంటే, ఆ రోజుల్లో క్రీస్తు పూర్వం నుంచి మీరు చూడండి, మన ఇండియాలో ఉన్న రాజుల వరకు అందరికీ మీరు చూడండి ఒక భార్య ఉండదు. ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు, బహుమంది. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఎందుకు అంతమందిని చేసుకుంటారు? ఎందుకంటే గొప్ప. ఎంతమందిని చేసుకుంటే చెప్పండి, అంత గొప్ప. ఎంత అధిక చూడండి, సొలొమోను గారికి ఎంతమంది? దావీదు గారు రాజులు ఎందుకు ఈ నీతిని పాటించారంటే, ఆ రోజుల్లో ఎన్ని ఇల్లులు ఉంటే అంత గొప్ప, ఎన్ని సంసారాలు ఉంటే అంత గొప్ప. యోహాను వచ్చి అన్నాడు, నువ్వు ఎన్ని సంసారాలు కాదు, నేను చెబుతున్నాను, నీ రాజుల నీతిని దేవునితో నేను కొలుస్తున్నాను. దేవుడి దృష్టికి ఇది మంచిది కాదు. లోకం దృష్టికి అది గొప్పది అవ్వచ్చేమో కానీ దేవుని దృష్టికి ఇది గొప్పది కాదు. నీకు సీరియస్గానే చెప్తున్నాను, నువ్వు సంస్కృతిని బైబిల్తో నేను కొలవడం స్టార్ట్ చేస్తే నువ్వు తప్పుడు వ్యక్తిగా నిలబడుతున్నావు. నాకు తెలిసిన బైబిల్తో నిన్ను కొలవడం స్టార్ట్ చేస్తున్నాను. నీ రాజ్యాంగం నిన్ను తప్పు పట్టకపోవచ్చు, నువ్వు ఈవిడిని వదిలేసి ఇంకొకరిని చేసుకుంటే నేను ఏం అనకపోవచ్చు, ఈ చట్టం కూడా నేను తప్పు. ఎందుకంటే చట్ట ప్రకారం ఒకరు విడిపోయి విడాకులు తీసుకుని పెళ్లి చేసుకుంటే ఈ లోకం ఏమనదు, చట్ట ప్రకారం రైట్. కానీ బైబిల్ ప్రకారం విడాకులకి పెద్దపీట వేయలేదు. బైబిల్ ప్రకారం ఒక సంసారం ఉండగా మరొక సంసారంలో అడుగులు వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ యజమాడు కానీ లేదా ఆ జీవిత భాగస్వామి కలిసున్నంత కాలము వేరొకరికి ఆ కౌగులి ఇవ్వడానికి బైబిల్ ఒప్పుకోలేదు. ఆ సంసారం మరొకరితో కొనసాగించడానికి బైబిల్ ఒప్పుకోలేదు. అందుకే యోహాను చెప్తున్నాడు, నీకు చట్ట ప్రకారం నువ్వు తప్పు కాకపోవచ్చు, నీ రాజుల నీతి ప్రకారం నువ్వు ఎన్ని చేసుకున్నా తప్పు కాకపోవచ్చు, కానీ నా దేవుని నీతి ప్రకారం నువ్వు తప్పు చేసావు. నేను చదివిన లేవియా కాండం ప్రకారం ఏ రోజు నువ్వు తప్పు చేసావు. నేను చదివిన పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం ఇదిగో నాయకుడు ఇలా ఉండకూడదని దేవుడు చెప్పిన దాన్ని పూర్తిగా నువ్వు మీరేసావు. అందుకే నీకు నేను చెప్తున్నాను, నువ్వు ఏమనుకున్నాను మారాల్సినదే అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ విషయాలు చెప్పాడో వీడికి ఏం చేయాలో అర్థం కాక వీడు ఏం చేస్తున్నాడు చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం, క్షమించండి, మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనం నుంచి. మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనం నుంచి. హేరోదియా అతని మీద పగబట్టి అతన్ని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయెను. కనుక యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటను వినినప్పుడు ఏమి చేయను తోసకపోయినను సంతోషముతో వినుచుండెను. ఇలాంటి మాటలు ఎలా ఉంటాయి చెప్పనా? ఆడికి ఎలా ఉంది చెప్పనా? ఏం అనలేకపోతున్నాడట, ఏం అనలేక ఎలా కవర్ చేస్తున్నాడట? నవ్వుతున్నాడట. చాలామంది చూసారా, చెడామాడ తిట్టాం అనుకోండి, ఏం అనలేక ఎదవనో ఒక నవ్వుతారు, ఒక నవ్వు. మీరు చూసారా? ఆహాహా భలే చెప్పారండి ఇవాళ ప్రసంగం, ఆహాహా అని నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారా? చచ్చిపోయావు లోపల నువ్వు, కానీ పైకి కవర్ చేస్తున్నావు నువ్వు. చాలామంది మీరు చూస్తే ఇలాంటి మాటలు తగలడిపోతుంటుంది వాళ్ళకి, ఆ కింద పొగొచ్చేస్తుంటుంది, ఏం అనలేక పైకి బాగా చెప్పాడండి, బాగా చెప్పాడంట. యోహాన్ని ఏం అనలేకపోతున్నాడు. ఎందుకు ఏం అనలేకపోతున్నాడు? ఏం అనలేడు, ఎందుకంటే నువ్వు చేస్తున్న ఆ దుర్మార్గమైన పనులు, నువ్వు ఆ నీతి లేని పనులు చేస్తున్నా. ఏం అనలేక అతను మాట్లాడుతున్నది నిజం, అతను మాట్లాడుతున్నది వాస్తవాలు, అతను మాట్లాడుతున్నవి జరుగుతున్నవే మాట్లాడుతున్నాడు, ఇవి కాదని అనలేం. పైగా ఇతడు నీతిమంతుడు. ఈ సత్యం మాట్లాడుతున్న వాడిని మనం ఏమైనా చేస్తే దేవుడు ఊరుకోడు, మనం నోరు మూసుకుని నవ్వుకోవడం తప్ప. చాలా మందిని తిరుగుతుంటే అదో రకమైన నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు? ఏడలేక నవ్వుతారు. ఈడు కూడా నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడు? ఈడు ఏం అనలేకపోతున్నాడు, నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడంటే వాడు వెనకాల ఈ లొసుకులన్నీ ఉన్నాయి. వీడు నవ్వి ఏం తోచలేక యోహాను గారినట్ట, పైగా ఏమనకండి ఆయన్ని ఈడే కాపాడుతున్నాడట. ఎవరు? ఇదేంటి తిట్టించుకుని కాపాడడం ఏంటి? ఎందుకు తిట్టించుకుని కాపాడుతున్నాడంటే ఆయన నీతిమంతుడు గనక చెప్పండి కాపాడుతున్నాడు.
అతనికి భయపడ్డాడు. ఇతను దేవుడు మనుష్యుడు, ఇతను మనలాంటి మనుషుడు కాదు, దేవుడు మనుష్యుడు. దేవుని చేత నడిపింపబడుతున్నవాడు, ఆత్మ చేత నడిపింపబడుతున్నవాడు, ఇతను ఘనకార్యములు చేయగలిగిన మనుష్యుడు. ఇదిగో ఇతని దృష్టికి మనం ఎలా ఉన్నా, ఎంత గద్దించినా మనం ఏమీ అనకూడదు. నేను చెప్తున్నాను, వీడు పాడైపోవడానికి కారణం, నేను మళ్ళీ కారణాలు వెతుకుతున్నాను. ఒకటి అధికారం, రెండు డబ్బు, అతి విద్య వీడిని పాడు చేసింది. ఎక్కడి ఉంటే అక్కడ పాడైపోతారండి. మీరు బాగా చూడండి, ఒకప్పుడు చదువు లేని వారిని ఎంత పశువు అనేవారు, ఇప్పుడు చెప్పండి బాగా చదువుకున్న వాళ్ళే పశువుల్లో ధైర్యారు. మీరు కావాలని చూడండి, చదువుకుంటారు, 10th క్లాస్ అయితే చాలు, ఇంకేలా ప్రపంచం తిరిగి వచ్చినంత ఫీలింగ్. ఆ ఫీలింగ్ వీళ్ళు చేసే పనులు మామూలుగా అడుగుతున్నానండి. ఈరోజు మెడికల్ చదువుతున్న మెజారిటీ స్టూడెంట్స్లో ఎక్కువ మంది తప్పుడు పనులు చేస్తున్నారంటే నమ్మగలరా? గంజాయిలు. మీరు యూట్యూబ్లో, ఫేస్బుక్లో సెదారాలు చూస్తారుగా, ఈ యూట్యూబ్లో ఉన్న హీరోగాళ్ళు అందరూ మన గంజాయిలో దొరికేశారు. మీరు చూసారా? అంటే ఈ పేర్లు ఇవన్నీ, ఈ పేరు ప్రఖ్యాతులు, ఈ చదువులు ఏవి నేర్పిస్తాయి? వీళ్ళని చెడగొడుతున్నాయి. ఒకప్పుడు 10th క్లాస్ చదివితే డిగ్రీ నాలెడ్జ్ ఉండేది. ఇప్పుడు డిగ్రీ చదివిన 10thలో ఎక్కాలు కూడా రావు, లెక్కలు రావు. కరోనా వాళ్ళు పాస్ అయిపోయారు అంతే. ఆ 2 ఎక్కం కూడా అది 10 వరకే వచ్చు. 2 11 ఎంతంటే రేపు మాట్లాడుకుందాం అంటారు. ఇది ఎలా అయిపోయారేటంటే నేను అడుగుతున్నాను. ఈ చదువుల పేరుతో, ఈ విద్య పేరుతో ఏమన్నా నేర్చుకుంటున్నారు? ఏమి నేర్చుకుంటారు? టిక్టాక్లు నేర్చుకుంటున్నారు. ఇంకా రీల్స్ వచ్చేయండి. ఈ మధ్య టిక్టాక్ బ్యాన్ చేశారు, దేవుడి దయ వల్ల మన ఇండియాలో. ఆ టిక్టాక్ పోయి రీల్స్ వచ్చింది. రీల్స్ అంటే ఏంటి? రీల్స్ అంటే ఇలా ఫోన్ ఆన్ చేసుకుని ముందెట్టేసుకుని దాని ముందు ఏదో ఒక తలతక్కలేసాలు వేయడం, అది రికార్డ్ చేయడం, అది రికార్డ్ చేసి అది అప్లోడ్ చేయడం, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏం చేస్తారు అందులో వీడియోస్ అంటే మీరు గమనిస్తున్నారా? ఒక నీట్గా రెడీ అయ్యాడు, టక్ చేసుకున్నాడు, మంచి షర్ట్ వేసుకున్నాడు, ప్యాంట్ వేసుకున్నాడు, టక్ చేసుకున్నాడు, కారు తీసుకుని అలా వచ్చి ఆ పందులు తిరుగుతున్న కుళ్ళు బళ్ళు పడిపోయాడు. ఎందుకు అందులో పడిపోయాడు అంటే లైక్ చేయడానికి. డిఫరెంట్ వీడియో చేయాలట, ఆ డిఫరెంట్ వీడియోగా డ్రైనేజ్లో పడిపోవచ్చి. మరొక ఆవిడ ఉంది, ఆవిడ ఏం చేసింది? పిచ్చి పనులు కొన్ని చెప్పకూడదు నేను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇంకా దరిద్రం ఏంటి చెప్పనా? వాళ్ళ ఫస్ట్ నైట్ వీడియోల్లో కొన్ని ముచ్చట్లు కూడా ఈరోజు రీల్స్ చేసి పెడుతున్నారంటే ఏమన మీరు బాగా చదువుకున్న వాళ్ళే ఇలా తయారవుతున్నారు. విద్య ఈరోజు సంస్కారం నేర్పించట్లేదు. అధికారం ఈరోజు ఇతరులకు ఉపయోగపడాలన్న ఒక సంస్కృతి నేర్పించట్లేదు. ధనము మన కళ్ళు నెత్తికెక్కేలా చేస్తుంది, విలువలు మర్చిపోయేలా చేస్తుంది. అందుకే మీరు చూడండి, హీరోలు కొడుకులు, హీరోలు కూతుర్లు, పూర్వకాలపు హీరో కొడుకులు కూతుర్లు మీరు చూడండి, ఇది ఎన్నో పెళ్ళండి, మళ్ళీ చేస్తున్నారంటే ఇది 3వ పెళ్ళంట. అబ్బా, ఇది ఎన్నో పెళ్ళండి అంటే 4వ పెళ్ళంట. ఇది 4 పెళ్ళిళ్ళు చేసుకుంటారంటే వాళ్ళు చేసుకుంటారు. అదే మన ఈదులో చూసుకుంటే అని మొఖం మీద ఉమ్మేసిపోతారు, ఆ పెళ్ళికి కూడా ఎవడు రాడు. మరి వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు? ఇది 4వ పెళ్ళికి కూడా ఎంతమంది ఎలా వస్తున్నారు? ఈ 4వ పెళ్ళికి కూడా ఎంతమంది ఎలా వస్తున్నారంటే వాళ్ళ సెలబ్రిటీలు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళు 40 చేసుకుని వస్తారు. వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి అంటున్నారు, డబ్బు, పేర్లు ఇవన్నీ ఉంటే వస్తారంటే వస్తారు. మొన్న ఒకడు చూశాడు, దానికి ఒక టైటిల్ పెట్టాడు, అది డాక్యుమెంట్ అట. ఆ డాక్యుమెంట్ ఏంటి చెప్పిన? మళ్ళీ పెళ్ళట. మళ్ళీ పెళ్ళేటండి, మళ్ళీ పెళ్ళేట. అదే బర్త్డేయా? అదేమన్నా జ్ఞాపకం చేసుకునే కార్యక్రమం? మళ్ళీ ఏంటి? నువ్వు మనవరాలను ఎత్తుకునే వయసులో ఉన్నావు, మళ్ళీ పెళ్ళేటి అడుగుతున్నా. అసలు భయము, బాధ్యత ఇలా చేస్తే అస్సలు లేదండి. పైపచ్చికి ఏం చెప్తున్నారు చెప్పినా, నా మనసుకు అలా అనిపించిందండి, మా లైఫ్ అండి, మా ఇష్టం అండి, ఎవరేమనుకున్నా పర్లేదండి, మాకు నచ్చినట్టు మేము బతుకుతామండి. ఇలాగంటే అడుగుతున్నాను. ఇలా విలువలు లేకుండా బతికితే ఆ జంతువులకు కూడా విలువలు ఉండవు. ఆ కుక్కలకి వావి వరుసలు ఉండవు. ఆ కుక్కలకు కూడా పెద్ద కుక్క, చిన్న కుక్క అనేవి ఉండవు. ఆ కుక్కలకి, ఆ జంతువులకి వావి వరుసలు ఉండవు. సేమ్ నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇప్పుడు ఈ జంతువుల సంస్కృతి వచ్చేసింది. అలాంటి జంతు సంస్కృతి వచ్చింది కనుకే అడుగుతున్నాడు యోహాను కాముగా ప్రసంగాలు చెప్పుకునే వెళ్ళిపోయే వ్యక్తి కదండి. యోహాను చీకటికి ఎదురు తిరుగుతాడు, నిలబడి మాట్లాడుతూ, తప్పు చేశారు హేరోదు గారు, మీరు ఏమనుకుంటే అనుకోండి, మీరు తప్పు చేశారు. ఈడు ఏమి అనలేక, ఏమి తోసక,
ఎకులు నవ్వులు నవ్వుతున్నాడట. అయితే ఒక పదునైన మాట మాత్రం దూసేశాడు. ఆ మాట ఏంటో చెప్పనా, నిన్ను నేను గద్దిస్తున్నాను, నిన్నే కాదు నీ వెనకాలన్న ఆవిడను కూడా గద్దిస్తున్నా. నువ్వు లంచాలు తీసుకున్నావు అన్నప్పుడు పెద్ద బాధపడలేదు, మీరు భూములు లాక్కున్నారు అన్నప్పుడు పెద్ద బాధపడలేదు, మీరు సామాన్య ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు పెద్ద బాధపడలేదు. కానీ వీళ్ళకు కోపం ఎప్పుడు వచ్చేసింది చెప్పనా, నువ్వు అక్రమ సంబంధం కలిగి ఉన్నావు అన్నప్పుడు సర్రం అనిపోయింది కదా. ఎప్పుడు మనుషులు దేనికి ఫీల్ అయిపోతారు చెప్పనా, పర్సనల్స్ మాట్లాడామో చెప్పండి, ఫీల్ అయిపోవడమే కాదు చంపేయడానికి రెడీ అయిపోతారు. యోహాను అదే టచ్ చేశాడు, అదే మాట్లాడుతున్నాడు. ఏ విషయాన్ని మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ లంచాల గొడవ, నీ అధికారాల గొడవ తర్వాత ముందు నేను అడుగుతున్నాను, అసలు నువ్వు చేసిన పని ఏంటి? నీకు భార్య ఉండి పిల్లలుండి నీకు సంసారం ఉండగా, ఈ సంసారం ఉండగా నీ తమ్ముడు భార్యను ఎందుకు తీసుకొచ్చావు? ఈ మాట ఎప్పుడైతే అడిగారో ఇతగాడు నవ్వి ఏమీ చేయలేకపోయాడు. కానీ వెనకాల ఒక ఆవిడ ఉంది, ఆవిడ పేరు చెప్పండి, హేరోదియ. ఆవిడట కారాలు మిరియాలు నూరెత్తుందంట. ఆ మాట మీకు అర్థమైందా? అంటే నా భర్తే నన్ను అడగలేదు, ఈడెవడని. నా మాట మీకు అర్థమైందో లేదు? నా సంసారంలో ఉన్న నా పిల్లలే నన్ను అడగలేదు, వీడెవడో నన్ను అడగడానికి. అంటే పాములు పగబడతాయో లేదో నాకు తెలియదు, కానీ సంసారాల కొరకు మాట్లాడితే మళ్ళీ నేను చెప్తున్నాను, మనుషులు పగబట్టడమే కాదు, ఎంత దూరమైన ఎంటబడి అడిగినోని చంపే వరకు ఊరుకో, ఖచ్చితంగా ఎంటబడతారు. వీళ్ళు అదే చేస్తున్నారు. ఏ రోజు ఆ స్కెచ్ చేసేసిందంట, అసలు ఏదొక రోజు ఈ మనిషిని తీసేయాలి. అందుకే 20 వచ్చి ఏమంటున్నాడు చూడండి, ఏ రోజుయ అతని మీద పగబెట్టి మళ్ళీ అడుగుతున్నాను, యోహాను మీద ఈవిడికి ఎంతకింత పగ, అధికారం తీసుకున్నాడా, లేకపోతే ఏదన్నా సంపద ఇమ్మని అడిగాడా, అకౌంట్లో డబ్బులు ఏమని అడిగాడా? ఎంతకింత పగబెట్టిందంటే ఆమె పగకి అసూయకి కారణం నీ అసలు సంసారాన్ని గాలి కొదిలేసావని అడిగినందుకు పగబట్టింది. తన భర్త కాని భర్తని తనని గద్దించినందుకు పగబట్టింది. గద్దిస్తే పగబెడతారంటే పగబెడతారు. పగబట్టింది ఎంత పగబెట్టిందంటే చంపేయాలనుకుందంట. నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చంపేస్తారు ఇలాంటి పనులంటే, అక్రమ సంబంధాలకు అడ్డొస్తే ఎవరినైనా చంపేస్తారు. ఆ మాయ, మళ్ళీ చెప్తున్నాను, ఆ మాయ లేకపోతే ఆ యొక్క చీకటి అలా పనిచేస్తారు. ప్రవక్తనే చంపేశారు అడ్డొస్తే. ఈరోజు మళ్ళీ అడుగుతున్నాను, ఈరోజు అక్రమ సంబంధాలకు అడ్డొచ్చారని పిల్లల్ని చంపేసిన గాడిదలు లేరు? మళ్ళీ చెప్తున్నాను, భార్యను చంపేసిన పనికి మాలినోళ్ళు లేరు, భర్తను చంపేసిన భార్యలు లేరు, మామను చంపేసిన సంసారం దాటిపోయిన వారు లేరు, అత్త అడిగిందని చంపేసిన వాళ్ళు లేరు. అడ్డొస్తే చంపేస్తారంటే చంపేస్తారు. అక్రమ సంబంధాలకి అడ్డొస్తే చంపేస్తారంటే చంపేస్తారు. ఎంతకైనా ఒడిగెడతారు. అది తప్పని అనిపించదంటే ఆ మాయ అనిపించదు, ఆ చీకట్లో అది తప్పు అనిపించదు. అవసరమైతే నరహత్యలు కూడా చేస్తారు. అడ్డొస్తే చిన్నపిల్లల్ని చంపేస్తారు. మీరు పేపర్లో చూసారు లేదో, అడ్డొచ్చిన ఇద్దరు చంటి పిల్లల్ని కట్టేసి గొంతునులు మీద చంపేసి నూతిలో పాడేశారు. గర్భాన పుట్టిన పిల్లలనండి అడుగుతుందని అత్త గొంతు మీద అడుగేసి చంపేశారు. అడుగుతుందని మామను చంపేశారు. అడుగుతున్నారని భర్తను చంపేశారు. అడుగుతున్నారని భార్యను చంపేసి మన చదివారు లేదో, ముక్కలుగా నరికి భర్త శవాన్ని బకెట్లో పెట్టారు. ఏమనాలండి? ఇలాంటి సంస్కృతులు జరుగుతున్నాయంటే జరుగుతున్నాయి. పైగా ఇలాంటివి ఎక్కువ ఎందుకు జరుగుతాయి చెప్పనా, భార్య భర్తలుగా మీరు కేటాయించాల్సిన సమయం కేటాయించకపోతే పనికి మాలిన మూడో వ్యక్తులు మధ్యలోకి వచ్చి తెస్టేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏమనుకుంటే అనుకోండి, డబ్బులు తర్వాత అయినా సంపాదించవచ్చు, అధికారాలు తర్వాత అయినా సంపాదించవచ్చు,
పేరు ప్రఖ్యాతులు అవి ఎలాగైనా వస్తాయి. కానీ నేను డబ్బులు ఎక్కడ సంపాదిస్తాను, నువ్వు అక్కడుండి సంపాదించి నేను ఎక్కడుండు అంటే, మీరు సంపాదన ఒకటేనా సంసారం అంటే నేను అడుగుతున్నాను. నేను సంపాదన ఒకటేనా సంసారం అంటే? నువ్వు అక్కడుండి డబ్బులు సంపాదించి నేను ఎక్కడుండి డబ్బులు సంపాదిస్తాను. శనివారం నాడు కలుద్దాం, ఇద్దరం కలిసి రెస్టారెంట్కి వెళ్ళి ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ చెప్పి మళ్ళీ తినేసి సోమవారం నువ్వు డ్యూటీకి వెళ్ళిపో, సోమవారం నేను డ్యూటీకి వెళ్ళిపో, మళ్ళీ వారం తర్వాత. ఏమనుకుంటున్నారు సంసారాలంటే? నువ్వేమో ఎక్కడుండి, ఈడేమో ఎక్కడుండి పిల్లలను గాలి కుదిలేస్తే ఈ గాలి ఓటానికి పెరిగిన ఈ పిల్లలు కుదురుగా పెరుగుతారు అనుకుంటున్నారా? నేను మళ్ళీ చెప్తున్నాను, విలువలు లేనప్పుడు ఆ డబ్బు ఉన్న ఒకటే తీసి డ్రైనేజీలో పడేసిన ఒకటే, విలువలు లేనప్పుడు అందమైన ఇల్లు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, భార్య భర్తలు కలిసి లేనప్పుడు, భార్య భర్తలు ఒకరి ధర్మాన్ని ఒకరు పాటించలేనప్పుడు, భార్య భర్తలు నడుమున ఆ యొక్క నీడలో పిల్లల విలువలతో పెరగలేనప్పుడు, అలా డబ్బు ఉంటే ఎందుకు, అలాంటి ఇల్లులు ఉంటే ఎందుకు, లేకపోతే ఎందుకు? డబ్బు సంపాదన మళ్ళీ అడుక్కు తినైనా సంపాదించండి, కానీ విలువలు చంపుకుని శరీరాన్ని అవమానపరుచుకుంటూ దేవుని దేవాలయమైన దేహాన్ని అపవిత్రపరుస్తూ మేము సంపాదిస్తున్నామన్నారో సాగుద్ది 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 అలా నడనిస్తాడు. ఏదో ఒక రోజు దేవుడు చెప్తున్నాను, మీరు సంపాదించింది మీ అక్రమమైన ప్రతి దానిని దేవుడు తొంగల వేసి తొక్కుతాడు. ఒకరోజు గుర్తుపెట్టుకోండి. యోహాను అడిగాడు సీరియస్గా, ఎవరికి కావాలి నీ డబ్బు, ఎవరికి కావాలి నీ రాజు దర్బారు, ఎవరికి కావాలి నీ బోర్డు అధికారం, ఎవరికి కావాలి? ముందు నువ్వు దేవునికి కావాలి, నువ్వు అధికారివి, నువ్వు సరిగ్గా ఉండాలి. నీ భార్యతో ఉండకుండా నీ పక్కవాడి బావిలో నీళ్ళు తాగడం ఏంటో నువ్వని అడిగాడు. సామెతలు ఉందిగా, ప్రసంగి చెప్పాడు, అదిగో ప్రతి వానికి సొంత బావి ఉండాలి, ప్రతి వాడు సొంత బావిలో నీళ్ళు తాగాలి. కాదని తాగితే బాగుగా బలిసిన ప్రతి ఒక్కడు పొరుగువాడు సంసారం వైపు చూసి పళ్ళు ఇకలిస్తే దేవుడు అన్నాడు, ఆ గుర్రపు పళ్ళు ఎర్రగొట్టినట్టు ఎర్రగొడతాను అన్నాడు దేవుడు. నీ డబ్బు నిన్ను కాపాడదు, నీ అధికారం నిన్ను కాపాడదు. నీ విచ్చలవిడితనం, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఏం చేసుకుంటా పోయినా పర్లేదు, నీ దగ్గర అధికారం ఉంది ఏం చేసుకుంటా పోయినా పర్లేదు, నేను పిలిస్తే మా అధికారం వస్తాడు, నేను పిలిస్తే ఈడొస్తాడంటే వీళ్ళు వస్తారో లేదో నాకు తెలియదు, కానీ నీకు దేవుడు ఎదురు వస్తాడు, గుర్తెట్టుకో. యోహానికి చెప్పాడు, ఆమెకు చెప్తున్నాడు, ఏం చేస్తున్నారు మీరు? మిమ్మల్ని ఎవరు ఏమనకపోవచ్చు, మిమ్మల్ని ఎవరు గద్దించకపోవచ్చు, కానీ నా తరంలో మీరున్నారు కనుక నేను మిమ్మల్ని గద్దిస్తాను అన్నాడు. నా ఎదుట మీరున్నారు కనుక నేను అడుగుతానన్నాడు. దేవుని మార్గాన్ని సరళం చేయని కనుక నేను మిమ్మల్ని అడుగుతానన్నాడు. అడిగాడు. ఎప్పుడైతే ఈవిడ పగబట్టేసిందో ఆ పగ మామూలు పగ కాదు. ఇక యోహాన్ని గద్దిద్దామనో వార్నింగ్ ఇద్దామనో కాదండి, ఏకముగా చెప్పండి చంపేస్తారు. మళ్ళీ అడుగుతున్నాను, అడిగితే చంపేస్తారంటే చంపేస్తారు. ఇదే ప్రసంగం నేను ఎవడో ఒకటి పేరు, ఇక్కడ నాకు ఎవరి పేర్లు తెలియదు, ఏట్రా ఇలా చేసేవాడిని అడిగితే నన్ను వెళ్ళెత్తాను అనుకుంటాను ఇక్కడి నుంచి, నా కారుకి అడ్డు చేస్తారు, నీకు ఎందుకురా అని. చంపేస్తారంటే చంపేస్తారు, బతకనివ్వరంటే బతకనివ్వరు. అడుగుతున్నాను, చంపేస్తారు సార్ యోహాను గారంటే యోహాను ఏమంటారు చెప్పనా? చంపేసినా పర్లేదు, సత్యము చెప్పకుండా ఉండాలి. సార్ మీకు ఎందుకు సార్ గవర్నర్ బంగ్లాతో గొడవ, సార్ మీకు ఎందుకు సార్ ఆ పెద్దలతో, అయినా మీ వాక్యం మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోక ఈ సంసారం గొడవలు ఎందుకు సార్ మీరు చెప్పడం, మీకు ప్రాబ్లం అవుతుంది సార్ అంటే యోహాను అంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మూల్యం చెల్లించని సేవ, రాజీ పడకుండా చేయలేని సేవ, ఏదో ఒక త్యాగము చేయలేని సేవ, సత్యము మోమాటంగా లేకుండా చెప్పలేని సేవ, అలాంటి సేవ చేసిన ఒకటే చెప్పండి, చచ్చిపోయిన ఒకటి అంటాడు ఆ యోహాను. మూల్యం చెల్లించుకున్నా నేను సేవ చేయలేను, సత్యం మాట్లాడకుండా నేను సేవ చేయలేను. నన్ను పొగుడుతున్నవారు నా వెనక సరిగ్గా లేనప్పుడు, నన్ను పిలుస్తున్నవారు నాకు భోజనం పెట్టిన వారు వాళ్ళ సంసారాలు సరిగ్గా లేనప్పుడు నేను వాళ్ళకి ప్రార్థన చేయలేనంటాడు ఆయన. నా వల్ల అవదంటాడు ఆయన. నన్ను ఎంత గౌరవించిన అధికారులైనా వాళ్ళు సరిగ్గా లేనప్పుడు ఆ అధికారులను నేను నెత్తిన పెట్టుకోలేనంటాడు. ఎందుకంటే నేను సత్యం వలన బతుకుతున్న వాడినే తప్ప, నేను దేవుని వలన బతుకుతున్న వాడినే తప్ప, నేను దేవుని దృష్టికి ఘనంగా ఉండాలనుకున్నాను తప్ప, నేను మనుషుల దృష్టికి ఘనంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని కాదు. నేను మనుషుల దృష్టికి ఘనంగా ఉండడానికి ఇష్టపడినందుకే నేను చెప్పాల్సింది చెప్తున్నాను. నెక్స్ట్ ఏం జరుగుతుందో దేవుని చిత్తమే సిద్ధించునుగాక అని తన చెప్పాల్సిన ప్రసంగం రాజు దర్బారు దద్దరెళ్ళిపోయేలా చెప్పాడు. అంతే, ప్యాలెస్ షేక్ అయిపోయేలా చెప్పాడు, అందరూ చూస్తుండగా చెప్పాడు, అందరూ వింటుండగా చెప్పాడు, సార్ మీరు తప్పు చేశారు. దేవుడు ఎప్పుడు చెప్పిస్తాడండి. దావీదు మహారాజు ఏడాది దాటింది,
9 నెలల గర్భం అంటే బాబును కూడా కనేశారు. తప్పు అనిపించింది వాళ్ళకి? ఏడాది సమయంలో ఆ బెత్షెబాకి దావీదు గారికి తప్పు అనిపించిందా? అధికారంలో ఉన్నప్పుడు తప్పు అనిపించదు, డబ్బులు ఉన్నప్పుడు చేసే పనులు తప్పు అనిపించవు. కానీ ఏడాది దాటి మరిచిపోయిన వేళని దేవుడు ప్రవక్తను పంపి, నువ్వెంత దావీదువైనా గొలియాతును కొట్టినోడువైనా తప్పు చేసావు అన్నాడు. దేవుడు ఆది నుంచి అధికారులను హెచ్చరిస్తూనే వచ్చాడు, ఆది నుంచి నాయకుల్ని హెచ్చరిస్తూనే వచ్చాడు. చెప్పాడు, ఈవిడ పగబెట్టింది. పగబెట్టి ఏం చేస్తుందట? తగిన సమయం కొరకు 27వ వచనంలో, అయితే తగిన దినం ఒకటి వచ్చును, ఆ దినము కొరకు హేరోదియ కనిపెడుతుందంట. తగిన దినం అంటే లేపేయాలి, కానీ మనం లేపేసామని పబ్లిక్ అవ్వకూడదు. ఎన్ని గుంటనెక్క తెలివితేటలు ఉన్నాయో. చంపేయాలనుకుంది కానీ చంపినది నేరం అవ్వకూడదు, కానీ చంపేయాలి. అలాగ ఆలోచిస్తారా ఆ సంబంధాల్లో ఉన్న వాళ్ళంటే? అంతకు మించి ఆలోచిస్తారా? నైస్గా భోజనాన్ని పిలుస్తారా, మంచి ఫ్రైలు చేసి పెడతారా, అందులో ఏదో కలిపేసి పెట్టేస్తారు. మనం భోజనానికి వెళ్ళాం అనుకుంటాం కానీ తిని చచ్చిపోతాం. మీరు చూడండి, రారా సరదాగా పార్టీ అంటాం, ఈడే ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్ సంవత్సరాల్లో అడిగెట్టాడు వీడు. సరదాగా పార్టీ అంటాడు, మందు పట్టేస్తాడు, చంపేస్తాడు. ఏమైందంటే మందు తాగి యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అంటాడు. ఇవన్నీ చూసారు, స్కెచ్లు వేస్తారంటే 2000 సంవత్సరాల నుంచి ఇలాంటి అక్రమ సంబంధాలు ఉన్నవారు స్కెచ్ చేస్తారు. శరీరంలో పుట్టే ఆ వేడి, శరీరంలో పుట్టే ఆ కోరిక దేవుడు తప్పనేం అనలేదు. ఇదిగో క్రమం అంటే వివాహం అనే ఒక క్రమంలో నీకు ఒక భార్య, నీకు ఒక భర్త, మీరు ఈ కోరికల్ని పద్ధతి ప్రకారం ఇదిగో పాన్పు నిష్కల్మషంగా మీరు ఇలా ఈ విధంగా కొనసాగండి అని దేవుడు చెప్తే, ఎచ్చలవిడిగా జంతువులు తిరిగినట్టు తిరిగి ఇవి తప్పని ఇలాంటి దైవజనులో పెద్దలో ఎవరో ఒకరు ఖండిస్తే చివరికి వాళ్ళని ఖండించిన వాళ్ళనే లేకుండా చేయాలనుకుంటారు. చివరికి ఆ ఇంట్లో పెద్దోళ్ళు చెప్పిన వాళ్ళను కూడా చంపేస్తారు. ఎంత బైబిలేని తరమో చెప్పిన, కూతురికి చెప్పిందంట, జాగ్రత్తగా వినండి, ఈ వయసులో ఉన్న తల్లులు చెల్లెళ్ళు ఎవరిని ఉంటే వీళ్ళని జాగ్రత్తగా కనిపెట్టండి. మీరు ఏమనుకున్నా పర్లేదు, ఇడిటీ అనుకున్నా మీరు ఏమనుకున్నా పర్లేదు, నేను చెప్తున్నాను. వాళ్ళని జాగ్రత్త మీరు కనిపెట్టండి, ఎందుకంటే మన బాధ్యత మన క్రైస్తవ పిల్లలు. చెప్పింది మగపిల్లలతో మాట్లాడకమ్మా అని, చెప్పింది బైకుల మీద తిరక్కమ్మా అని, చెప్పింది కాలేజీకి వెళ్ళి కాలేజీ నుంచి రావే అని. వాళ్ళ అమ్మ చాలాసార్లు చెప్పింది, ఇలా ప్రతిసారి చెప్తుందని ఈ గాలిది ఆ గాలిడికి చెప్పింది. ఆడెవడో గాలిడు, ఆడుంటాడు ఎవడో గాలేదవా, ఆడికి పని పాటు ఉండదు, వాళ్ళ బైక్ వేసి తిరుగుతుంటాడు, ఆ సొక్క విప్పేసి ఆ ప్యాంట్ సింపేసుకుని ఆ పైన ఏ ఘాట్లు ఉంటాయి ఇలా గీతలు అయ్యే నచ్చేస్తున్నాయంటే ఈ మధ్య ఏటో మరి. ఒకప్పుడు ఆ అబ్బాయిని ఇష్టపడ్డావంటే ఒక పద్ధతి, ఇంట్లో కష్టపడతాడు, గవర్నమెంట్ జాబు, తల్లిదండ్రులు గౌరవిస్తాడు, చక్కగా చర్చికి వెళ్తాడు, పాటలు పాడతాడు, వాక్యాలు చదువుతాడని ఈ ఎథిక్స్ చూసి ఇష్టపడేవారు. ఇప్పుడు ఆడి బైక్ ఎదరకు లేపుతూ వెళ్తాడు, మాకు నచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఆడు నిండా బ్లేడ్ గీతలే ఉంటాయి, ఆ బ్లేడ్ ఎదవే నాకు నచ్చాడు అట్లా. అంటే అదేం సెలక్షన్ అంటే అదే రకమైన సెలక్షన్ అండి. ఆడి రౌడీ విధానం నాకు నచ్చుతుంది, ఆడి గంజా ఇలా తాగుతుంటే నాకు పిచ్చెక్కిపోతుంటుంది, ఆడు నన్ను ఇదేంటేసి ఇలా ఆడి గాలి ఎదవ ఎవడో తగులుతాడు. ఈ గాలి వెళ్ళి ఆ గాలివాడు చెప్పింది జరిగింది. మీరు న్యూస్ పేపర్ నా దగ్గర ఉంది, ఆ జరిగితే చెప్తే ఏం చేసింది చెప్పనండి, వీళ్ళిద్దరూ కలిసి మెడలో సున్ని వేసి బిగించి వాళ్ళ అమ్మని చంపేశారండి. నాన్న లేడు, ఆ అమ్మాయి పెంచింది ఆవిడ్ని, ఆ సున్ని బిగించి చంపేసి, ఈ మాట నేను అనొచ్చలేదో, 3 రోజులు ఆ శవం పక్కనే వీళ్ళ పాపం చేస్తూ గడిపారు, శవం పక్కన పెట్టుకుని. ఎంత భయలేనితనం అండి, ఎంత భయం. చంపేస్తారంటే పెంచిన అమ్మనైనా చంపేసే కొడుకులు కూతుర్లు ఉన్నారు. ఈ పనికి మాలింది ప్రవక్తని చంపేయాలని అనుకుంది. తగిన దినం ఒకటి కనిపెట్టింది, కనిపెట్టి ఎక్కడ ఎలా చంపాలి, ఏం చేసి చంపాలి ప్లాన్ చేస్తే, ఆ ప్లానింగ్లో ఒక సెలబ్రేషన్ డే వచ్చింది. ఆ సెలబ్రేషన్ డే హేరోదు గారి పుట్టినరోజు, బర్త్డే. ఆ బర్త్డే వచ్చిన రోజు అందరూ ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా వెళ్ళాలని అందరూ సెలబ్రిటీలు వస్తుంటే ఈవిడ మాత్రం
ఈ బత్తిడులైనా దొరుకుతాడా అని యోహాను కోసం తిరుగుతుందంట. ఫంక్షన్లో అదో రకమైన వాళ్ళు ఉంటారు తెలుసా. ఈసారి మీరు గమనించండి, మనమేమో మన ఫంక్షన్ అడావుళ్ళు ఉంటాం, ఏలేమో చెప్పండి నెక్స్ట్ ఏటని అడగండి అని ఏళ్ళ దరిద్రపు పనుల్లో ఏళ్ళ స్కెచ్లు వేసుకుంటూ తిరుగుతుంటారు. మన పనుల్లో మనం తిరుగుతాం. ఈ దరిద్ర కొట్టుది కూడా చూడండి ఏం చేస్తుంది, ఈ పనికి మాలింది ఏం చేస్తుంది అంటే తగిన సమయం ఒకటి కనిపెట్టి ఏ రోజు జన్మదినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయలోని ప్రముఖులకును ఇందు చేర్చిన. ఎంతమంది వచ్చారండి ఆ ఏరియాకి? ఎంతమంది వచ్చారు చూడండి. సెలబ్రిటీలు వచ్చారంటే ప్రధానమంత్రులు వచ్చారు, సహస్రాధిపతులు వచ్చారు, ప్రముఖులు వచ్చారు. అంటే రకరకాల సెలబ్రిటీ వ్యక్తులు, అధికారులు, రాజకీయ నాయకులు, రకరకాల అందరూ ఆ ఫంక్షన్కి వస్తే వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలన్న గొడవ కన్నా చెప్పండి ఈవిడ గారు యోహానికి ఎలా స్కెచ్ చేయాలా అని తిరుగుతుందంట. ఈవిడ యొక్క కుతంత్రం ఎలా ఉందో మీరు చూడండి. తిరుగుతుంది. ఈ లోపల వీళ్ళందరూ వచ్చి దరిద్రపు అలవాటు ఉంది. క్లబ్ కల్చర్ ఆ రోజుల నుంచి ఉంది. క్లబ్ తెలుసుగా, క్లబ్బు డ్యాన్సులు, ఓ పక్క తిండి, మరో పక్క డ్యాన్స్. ఈ మధ్య ఈ కల్చర్ ఎక్కువైపోయింది. ఏటట పెళ్ళిలో పెళ్లి కూతురు వేసేస్తుందండి డ్యాన్స్. బుల్లెట్ బండి ఎక్కువస్తుందట, ఎక్కురా కంగారు పడకు, ఎక్కురా నువ్వు బుల్లెట్ బండి ఎక్కురా, ఆ బండి మీద పంపించేస్తాడు చూడు కంగారు పడకు. ఎందుకంటే నువ్వు సిగ్గు లేకుండా ఆ రోజే డ్యాన్స్ చేసావే, నీకు చాలా డ్యాన్సులు ఉన్నాయని ఏదో రోజు అడిగి క్వశ్చన్ అడుగుతాడు. ఖచ్చితంగా నేను సీరియస్గా చెప్తున్నాను. పెళ్లి కూతురు అంటే ఎంత సిగ్గుపడతా అంత అందం అండి. ఈవిడే సిగ్గుపడకుండా మొత్తం కచ్చాప వేసేసి ఈవిడే డ్యాన్స్ చేస్తుంటే ఎలాగండి? ఆవిడ సిగ్గులు అంటే ఇటు సిగ్గు లేకుండా ఇటు సూటి పేసేస్తున్నాడు ఇలా గిర్ర. ఇదో ఎదవ ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య, మీరు చూసారా? ఇదో ఫ్యాషన్ పెళ్ళికొడుకు డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తే ఈ పెళ్ళికొడుకు తాలికి పెళ్ళికూతురు తాలికలు అమ్మ నాన్న కూడా డ్యాన్స్ చేస్తున్నారు ఈ మధ్య. ఈ డ్యాన్స్ సంస్కృతి ఏంటండి? ఓ పక్క తింటున్నారు, ఆ తింటున్న వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ అంట, ఆ తింటున్న వాళ్ళందరికీ డ్యాన్స్ అంట. ఈ విశ్వ సంస్కృతి ఎక్కడ చెప్పిన ఆ ఏరోదిగడ బంగ్లా ఉండేది. ఆ ఏరోదిగడ బంగ్లాలో ఉన్న విశ్వ సంస్కృతి చూడండి. వాళ్ళందరూ ఇందు చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి డ్యాన్స్ చేయడానికి వచ్చిందంట. ఇది క్లబ్ కల్చర్, ఇది పక్క. ఈ క్లబ్ కల్చర్లో డ్యాన్స్ చేస్తుంది. ఎలా డ్యాన్స్ చేస్తుంది చూడండి. అప్పుడు ఏరోదయ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి ఏ రోజున అతన్ని పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచిన. అడుగుతున్నాను, ఎలా సంతోషపరచను? డ్యాన్స్. ఈరోజు అడుగుతున్నాను, ఫంక్షన్ అనగానే ఏంటి చెప్పండి? డ్యాన్స్లో. అప్పుడు వరకు యేసుప్రభు పాటలు 3 వేస్తారు. నెక్స్ట్ చెప్పండి, సిగ్గులు ఎక్కడ చెప్పండి. అప్పటి వరకు దేవుడి పాటలు ఫంక్షనే, మళ్ళీ దేవుడు ఫీల్ అవుతాడని మొట్టమొదటి పాటలు ఎవరికి వేస్తారు? దేవుడికి వేస్తారు. తర్వాత పాటలు జీడిపిక్కలు, బుల్లెట్లు, చెప్పండి ఇంకా ఉన్నాయి కదా దరిద్రం పాటలన్నీ. ఇలాంటి పాటలు అడుగుతున్నాను. ఇదేంటి ఇప్పటి వరకు ఈ పాటలు వేస్తారు? ఈ పాటలు అంటే అది సంతోషం. దేవుడి పాటలు అలా వేస్తే పాస్టర్ గారు అలా ప్రసంగం చెప్పుకుంటూ వెళ్ళిపోతే వీళ్ళకి సంతోషం ఉండదు. మరేముండాలి? డ్యాన్సులు, అడావుడు, అదో రకమైన సాంగ్స్ ఉండాలి. అవి ఉంటేనే వచ్చిన ఫంక్షన్కి వచ్చిన అందరికీ భలే జరిగిందిరా ఫంక్షన్. భలే జరగడం అంటే ఏంటండి ఫంక్షన్? మంచిగా ఇలాంటి దైవజనురాలను తీసుకొచ్చి ఇలా నిలబెట్టి వాక్యం బాగా వినిపించారండి, చక్కగా సంసార విషయాలు చెప్పారు, బాగా వాక్యం విని ఇంటికి వెళ్ళారండి అని అన్నప్పుడు బాగా జరిగిందంటే బాగుందండి. బాగా జరగడం అంటే బాగా తాగి ఇష్టం వచ్చినంత సేపు గంతులేసి ఇష్టం వచ్చినట్టు ఆ ఫుడ్డు ఎదజల్లుకుని జల్లేసుకుని ఎవరికి వారు వావి వరుసలు మర్చిపోయి వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు వాళ్ళ పట్టుకుని అత్తలు వదినలు వావి వరుసలు మర్చిపోయి అందరు కలిసి డ్యాన్సులు వేస్తే సాయంత్రానికి ఇచ్చిన టాక్ ఏంటంటే చెప్పండి, పెళ్లి చాలా బాగా జరిగిందండి. బాగా జరగడం అంటే తందనాలు ఆడడమా? వీళ్ళకి కూడా బాగా జరిగిందట. ఎంత బాగా జరిగింది అనుకుంటున్నారు చూడండి. ఆవిడ డ్యాన్స్ వేసిందట. మరి ఏం డ్యాన్స్ వేసింది ఏటో? అది కూచిపూడా, కథాకళియా, భరతనాట్యమా, మరి ఆ మిడిలాస్యా, బెల్లీ డ్యాన్సా, ఏ డ్యాన్సో ఏంటది మొత్తం మీద అన్ని స్టెప్పులు కలిపేసేసింది. ఎవరు? ఆ పిల్ల. నేను అనుకుంటానండి ఈవిడికి ఎంత బాగా స్టెప్పులు నేర్పించింది ఎవరు చెప్పండి? అమ్మే నేర్పించింది. అమ్మ 4 స్టెప్పులు అయితే కుర్రదే చెప్పండి ఇంకో 2 స్టెప్పులు ఎక్కువనే వేసింది. అంతేకాదండి, తెలుగులో సామెత ఉంది కదండి, తల్లి సేను మేస్తే పిల్ల గట్టు మేయదట. మరి ఎక్కడ మేస్తుంది? అమ్మ కన్నా ఎక్కువ మీద పొట్ట పెరిగిపోయేలాగా. తెలుగులో ఇంకో సామెత ఉంది, నేను 2 ఆకులు చదివితే చెప్పండి నువ్వు 3 ఆకులు ఎక్కువే చదివంటారుగా అలాగే తయారైంది ఈ ఏరోదియ కూతురు.
వీళ్ళ నాన్న ఈ నాన్న కాదండి, మరి ఎవరో నాన్న మనకైతే తెలియదు, లేదా ముందైనో తర్వాతో ఏంటో తెలియదు. మొత్తం మీద డ్యాన్స్ చేసింది. ఈ డ్యాన్స్ చేస్తే నేను చూడండి, ఆ తర్వాత డ్యాన్స్ చేసినప్పుడు రాజు నీకు ఇష్టమైనది ఏదైనా అడుగు. ఇదేం డాడీ అండి, కూతురు అందరి ముందు డ్యాన్స్ చేస్తే బేబీ డ్యాన్స్ అదరగొట్టేసావు, నీ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ నాకు నచ్చింది, ఏం గిఫ్ట్ కావాలి చెప్పానండి. ఇలాంటి డాడీలు ఉన్నారంటే ఉన్నారు తెలుసా. వయసు వచ్చిన కూతుర్లు డ్యాన్స్ లేస్తే మురిసిపోయే దిక్కులేని తిరగలేని తండ్రులు ఉన్నారా అంటే చెప్పండి. ఉన్నారు, మన ఏరియాలోనే ఎక్కువ ఉన్నారు. లేరండి, ఉన్నారా లేరా? ఉన్నారు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. మన కోనసీమ ప్రాంతాలు లేదా మా ఈస్ట్ వెస్ట్ ఈ కోనసీమ ప్రాంతాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. కూతుర్లు, వయసు వచ్చిన కూతుర్లు డ్యాన్స్ చేస్తుంటే జంజీ పెట్టారంటే పడేయడం మానేసి ఆ పిచ్చి పిచ్చి డ్యాన్స్లు ఎట్టి చక్కగా బైబిల్ చదివితే ఎంకరేజ్ చేయాలి, చక్కగా పాటలు పాడితే ఎంకరేజ్ చేయాలి, దేవుని సన్నిధిలో చక్కగా నిలబడి వాక్యాలు చదివితే ఎంకరేజ్ చేయాలి. అంతేగాని ఈ సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తుంటే ఎవరు అనుకుంటున్నా బంగారం చెప్పండి. మా అమ్మాయి అన్నామంటే అసలు నిన్ను బట్టే అన్ని డ్యాన్సులు వేస్తుంది, గుర్తెట్టుకో. నిన్ను బట్టే నిమ్మల్ని అడుగుతున్నాను. తండ్రుల్ని బెదిరించేసి డ్యాన్సులు వేసేసే కూతుర్లు కొడుకులు లేరు, ఉన్నారా లేరా? ఉన్నారు. వాళ్ళు ఏమి చేసినా అడగకుండా వాళ్ళని మెచ్చుకుని వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు లేరు, ఉన్నారు. ఏరోది కూడా తన కూతురో మరి కూతురు కాని కూతురో నాకైతే క్లారిటీ లేదు, కానీ ఒకటైతే నేను చెప్పగలను, సొంత కూతురు అయితే కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే సొంత కూతురిని అలా డ్యాన్స్ ఎవడు వేయనివాడు, ఆడు ఏం చేయడాడు తండ్రి కాదు. ఈ డ్యాన్స్ వేయించి ఏమంటున్నాడు చూడండి, నీకు ఇష్టమైన ఏదైనా అడుగు, నీకు ఇచ్చేదని నా చిన్నదంత చెప్పును, మరియు నువ్వు నా రాజ్యములో సక్కము మట్టుకు ఏమడిగినను నీకు ఇచ్చదనని అతడుతో ఒట్టు పెట్టుకొనెను. ఏమన్నాడట? నీ డ్యాన్స్ నాకు మెంటలు వచ్చేసింది, నా రాజ్యంలో సగం ఇచ్చామని ఇచ్చేదట. ఇన్ని అడుగు, డ్యాన్స్కి రాజ్యాన్ని ఇచ్చేది ఏంటండి? డ్యాన్స్కి రాజ్యాన్ని ఇచ్చేది ఎవడైనా? అందుకే తిక్కల చక్రవర్తి, తిక్కల అధికారి. డ్యాన్స్ ఎవరో డ్యాన్స్ ఇప్పుడు వచ్చింది, ఈ డ్యాన్స్ చేసింది సగం ఇచ్చేస్తారు, ఇంకొక ఆవిడ వస్తుంది మళ్ళీ డ్యాన్స్ చేస్తుంది, ఇంకో అది కూడా ఇచ్చేస్తావా? ఇంకొకటి వచ్చి ఎవడో డ్యాన్స్ చేస్తాడు, ఆ సింహాసనం ఇచ్చేస్తావా? ఇదే డ్యాన్స్లు వేస్తే ఇచ్చేయడం అంటే ఈ మత్తులో, ఈ తిండిలో, ఈ ఏవలో, ఆ పాపంలో గడుస్తున్నప్పుడు మైండ్లు పనిచేయవంటే పనిచేయవు. ఇక్కడ ఉన్న మెదడు ఎక్కడ జారిపోద్ది తెలుసా? మోకాల్లోకి జారిపోద్ది. రాజ్యాన్ని ఇచ్చే సగం రాసి ఇచ్చేస్తాడట. నువ్వు ఏమడిగినా చెప్పు, సగం రాసిస్తాని నీకు ఒట్టు పెట్టి చెప్తున్నానంటే అప్పుడు అమ్మ ఏం చేస్తుందో మత్తయి సువార్త చూడండి. ఇక్కడ లేదా పదం, మత్తయి సువార్తలో ఏం జరుగుతుందో చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 8వ వచనంలో 7వ వచనం చూద్దాం. ఆమె ఏమడిగినను ఇచ్చిదని అతనితో ప్రమాణపూర్వక వాగ్దానం చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై అన్నాడు. ఏంటట? తన తల్లి చేత ప్రేరేపణ. నిమ్మల్ని అడుగుతున్నాను, ఈ అమ్మాయికి అన్ని ప్రేరణలు ఇచ్చేది ఎవరండి? వాళ్ళ అమ్మే. ఈ అమ్మాయికి అన్ని ప్రేరణలు నేర్పిస్తున్నది ఎవరండి? వాళ్ళ అమ్మగారే. వాళ్ళ అమ్మ అంటుందట, అమ్మా నాన్న ఇలా అన్నాడు, ఏదైనా ఇచ్చేస్తా అన్నాడు, ఏమడగమంటావు అమ్మ అంటే, పెళ్ళిడికి వచ్చిన పిల్లవు నువ్వు, సగం రాజ్యం రాసిమ్మను, నీ సంసారానికి ఉపయోగపడుతుంది అన్నదా? నువ్వు ఏదోలా చక్కగా డబ్బులు అడగమ్మా, నీ అకౌంట్లో వేయిస్తాను, నీ పేరు మీద అకౌంట్ తీసి అన్నదా? ఇవేమన్నా మాట్లాడిందా? ఏమని అంటుందో చూడండి. ఓ మాట అడుగు. ఆ మాట ఏంటంటే, ఆ బాప్టిజం ఇచ్చి యోహాను తల అడుగు. ఏంటట? ఆ బాప్టిజం ఇచ్చి యోహాను తల అడుగు, తల కావాలి అంటే ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు గతించిపోతున్నాను. ఆమె మనసులో ఏమి తగ్గలేదు చెప్పండి? పగ తగ్గలేదు. తన అక్రమ సంబంధానికి అడ్డొచ్చినా అతని మీద పగ తగ్గలేదు. ఎట్లా అయినా తీసేయాలనుకుంది. ఎందుకంటే నన్ను వ్యతిరేకించిన గొంతే, నన్ను బెదిరించిన నాలుక, నా వైపు చూసిన కళ్ళు, నన్ను బెదిరించడానికి మాట్లాడిన తలకాయ ఇంకా మాట్లాడకూడదు, చంపేయాలనుకుందంతే, తీసేయాలనుకుందంతే. ప్రేరేపించిందంట. నేను అడుగుతున్నాను, ఇలా ప్రేరేపించే వాళ్ళు ఉంటారంటే వడ్డారండి. ఇంకో బావకు మెసేజ్ ఎట్టు, బావకి గుడ్ మార్నింగ్ అని ఎట్టు,
అని ఉన్నారు తెలుసు, వంకరోళ్ళు ఉన్నారు నాకు తెలుసు. ఇంకో హాయ్ చెప్పు, బావ వెళ్తున్నాడు, మామి వెళ్తున్నాడు, హాయ్ చెప్పు. ఏమనుకుంటున్నా ఆడపిల్లలంటే? మళ్ళీ అడుగుతున్నాను, హాయ్ చెప్పు, బాయ్ చెప్పు, ఇతనికి గవర్నమెంట్ ఉద్యోగం, ఇతనికి హాయ్ చెప్పు. నేను అడుగుతున్నాను, ఇదేం సెట్టింగ్లండి, ఇదేం ప్రేరణ అండి? ఇలాంటివి నేర్పిస్తారా పిల్లలకంటే? ఉన్నారు. అలా కదే డ్రెస్, అలాంటి డ్రెస్ కదే వేసుకోవాల్సింది, చెప్పండి, ఇలాంటి డ్రెస్ చేసుకోవాలని ప్రేరణ ఇచ్చే కొంతమంది లేరంటే కొంతమంది లేరు, ఉన్నారు. వాళ్ళ అమ్మే నేర్పిస్తుందట. తలాడగాని నరికేశారు, తెచ్చేశారు, పళ్ళులో పెట్టి ఇచ్చేశారు. క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి, ఆ పళ్ళులో పెట్టి ఇచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి ఎక్కడే ఉందనుకోండి, మనం పక్కనే ఉన్నామనుకోండి, దగ్గరికి మనం వెళ్ళి ఈ తలను నువ్వేం చేస్తావు, ఎందుకు తల అడిగావు అని అడిగితే ఆమె దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఈ ప్రవక్తని చంపించేస్తావు, ఈ ప్రవక్తను నువ్వు చంపించేసావుగా, నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఇప్పుడు ఈ తలని ఏం చేస్తారు? అమ్మాయి దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి చెప్పనా? ఏమో నాకు తెలియదు, మా అమ్మ చేయమంది, చేసేసాను. నేను మళ్ళీ చెప్తున్నా అండి, పిల్లలు మనం ఎలా గైడ్ చేస్తే అలాగే నడుస్తారు, ఎలా చెబితే అలాగే నడుస్తారు. వాళ్ళకి జరిగిన నష్టం ఏంటో వాళ్ళకి తెలియదు. ఆ అమ్మాయి అంటుంది, మా అమ్మ నరికించమని చెప్పింది, నరికించేసారు. బాధాకరమైన విషయం ఏంటి చెప్పనా? ఈ అమ్మాయి నరికించమని కోరింది చిన్నోడిని కాదండి, ప్రభు దృష్టికి గొప్పవాడైన వాడిని తలకాయ నరికించేసింది, ఒక ప్రవక్తని చంపించింది. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఏరోదియ ఎనకుండి కూతుర్ని పావులా వాడింది, ఏరోదియ ఎనకుండి భర్త కాని భర్తని పాములా వాడింది, ఏరోదియ ఎనకుండి మాట్లాడుతున్న ఒక మంచి ప్రవక్తని చంపించేసింది. నేను మళ్ళీ ముగించే ముందు నేను చెప్తున్నాను, చీకటి పనులు ఎక్కడైనా ఒకవేళ ఇవి కొనసాగితే అక్కడితోనే వదిలేయండి. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు కంట పడతారు, ఆ కంట పడినప్పుడు వాళ్ళు గద్దిస్తారు, వాళ్ళ గద్దించినప్పుడు నీ గుండెల్లో ఒక భయం స్టార్ట్ అవుద్ది. వీళ్ళు ఎవరికైనా చెప్పేస్తారేమన్న ఆ భయంలో ఆ చూసిన వాళ్ళని చంపేయాలన్న థాట్స్ నీకు వస్తాయి, గుర్తుపెట్టుకో. ఒకరోజు ఎవరో ఒకరు గద్దించినప్పుడు అక్కడితోనే దాన్ని మర్చిపోయి వదిలే. లేదు దాన్ని అలాగే కొనసాగిస్తానంటే నేను మళ్ళీ చెప్తున్నాను, చూస్తారు చూస్తారు చూస్తారు, ఎవరైతే నేను పదే పదే గద్దిస్తున్నారో వాళ్ళనే తీసేయాలని మీరు కంకణం కట్టుకుంటారు. పాపంతో అంత ప్రమాదం ఉంటుంది. ఎప్పుడైతే ఈయన గద్దించాడో, గద్దించినప్పుడు వాళ్ళు వినలేకపోయారు, చివరికి వాళ్ళు నశించిపోయారు. మీరు చరిత్ర చదవండి, హేరోదియ చావు ఎలా ఉందో తెలుసా? ఏరోదియ చరిత్రలో పురుగులు బట్టి చచ్చిపోయారు. మంచి చెప్పినప్పుడు వినకపోతే, ఆ మంచి చెప్పునోడినే తిట్టుకుంటే, ఆ మంచి చెప్పునోడినే లేకుండా చేయాలనుకుంటే అప్పటికి వాడిని చేయగలవు. కానీ తర్వాత నేను మళ్ళీ చెప్తున్నాను, నీ జీర్ణ వ్యవస్థకి పురుగులు పడతాయి. నువ్వు ఏ అవయవాలతో తప్పులు చేసావు అవే వ్యాధులకి నిలయాలవుతాయి. చివరికి నీ శరీరం కుళ్ళి 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 చచ్చిపోతావు, ఘోరంగా చనిపోతావు. చివరికి నీ చావు చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది. మీరు వినకపోతే బయటకు పోండి, నేను దాని నుంచి చూస్తున్నాం మీ ఏకులు నవ్వు. మళ్ళీ చెప్తున్నాను నేను, మీరు వినకపోతే, ఎవరైనా చెప్తున్నాను వినకపోతే వెళ్ళిపోండి. మీరు దేవుని దగ్గర సత్యంతో పిలుపులాటలాడుకునే పిల్లకాయలు వ్యవహరించారు, సత్యానికి ఎదిరిస్తే సత్తారు. మళ్ళీ చెప్తున్నాను, యోహాను గారికి చెప్పాడు, ఆడు పక్కన సత్యం వినే వాళ్ళు విన్నారు, ఆడికి ఎక్కిందా బుర్రకి? ఎక్కలేదు. వాడు ప్యాలెస్లో చాలామంది మారి సత్యం విన్నారు, వాళ్ళకి ఎక్కిందా? వాడికి ఎక్కలేదు. సత్యం వింటున్నప్పుడు వినకుండా ఎక్కిన ఏమైనా చూస్తున్నారా మొబైల్లో అని అడుగుతున్నాను నేను. వాళ్ళ పేరెంట్స్ ఎవరో మీరు సీరియస్ తీసుకోండి. ఇంత వాకింగ్ చెప్తున్నారు, సేవకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, గంట నుంచి చూస్తున్నాను, ఎందుకు ఎక్కిల నవ్వులు? ఏమైనా గుర్తొస్తున్నాయా? చివరికి వాడు ఎంత ఘోరంగా చచ్చాడు, పురుగులు బట్టి చచ్చాడు. నేను చెప్తున్నాను, పురుగులు బట్టి చచ్చాడు. వాడే కాదు, నేను చెప్తున్నాను, ఈ దేహాన్ని చీకటికి ఉపయోగించిన ఎవడైనా, ఈ సంసారాన్ని చీకటికి ఉపయోగించిన ఎవడైనా, మళ్ళీ చెప్తున్నాను, తన ఆలయాన్ని పాడు చేసిన వాడిని దేవుడు పాడు చేయండి. ఎక్కడుందా మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు.
మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరిగి మీ దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణి పాడు చేయడం. దేవుని ఆలయం అంటే కింద చెప్తున్నారు చూడండి, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. ఈ దేహమే దేవుని ఆలయము. మన సంసారాల్లో మన ఆలయాన్ని పాడు చేసిన, మన సంబంధాల్లో ఆలయాన్ని పాడు చేసిన, ఇదిగో ఈ దేహాన్ని దేవునికి మహిమార్థంగా ఇచ్చాడు. ఈ ఆలయాన్ని మనం ఎక్కడ అపవిత్రపరిచినా, అది ఏ రోజి అయినా నువ్వైనా నేనైనా, పరిశుద్ధాత్ముడు ఉండాల్సిన ఈ ఆలయంలో పరిశుద్ధాత్ముడు కాకుండా అపవిత్రమైన పనులకు నిలయమైతే, మళ్ళీ నేను చెప్తున్నాను, నా ఆలయాన్ని పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తానన్నాడు. హేరోదుని దేవుడు పురుగులు పట్టేలా చేశాడు. ఆ సంసారంలో బాగుంటారనుకున్న చివరికి హేరోదు కుటుంబం చరిత్రలో లేకుండా రాళ్ల పాలైపోయింది. మీరు చూడండి, హేరోదుయే కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి చీకటి పనులు ఎవరు చేసినా నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఊరుకోరుగాక ఊరుకోడు. నువ్వు అధికారం అవ్వచ్చు గాక, నువ్వు పెద్దవి అవ్వచ్చు గాక, నువ్వు కాపరం అవ్వచ్చు గాక, నాలాటోడు ఉపదేశకుడు అవ్వచ్చు గాక, లేదా ఈ సంఘానికి నువ్వే మంచి స్పాన్సరింగ్ చేసిన వాడు అవ్వచ్చు కాక, నువ్వు ఏదైనా అవ్వచ్చు కాక, నువ్వు మంచి సింగర్ అవ్వచ్చు కాక, నువ్వు ఏదైనా అవ్వచ్చు కాక, నువ్వు ఇలాంటివన్నీ ఎన్ని అంటే చేయి, అవన్నీ లెక్కల్లోకి రావు. ఆయన ఆలయాన్ని దేని చేత, అది మద్యము చేత కానీ, మత్తు చేత కానీ, ధూమపానం చేత కానీ, వ్యభిచారాల చేత కానీ, అక్రమ సంబంధాల జారత్వం చేత, దేని చేత ఈ ఆలయాన్ని అపవిత్రపరిచిన దేవుడు ఊరుకోడుగాక ఊరుకోడు. గుర్తుపెట్టుకోండి. మీరు చిన్న పిల్లలైనా పెద్దవారైనా, మీరు యవనస్తులైనా వయసు మళ్ళిన తల్లులైనా, ఎవరైనా దేవుడికి విరోధమైన కార్యాలు చేస్తే దేవుడు ఊరుకోడు. నాలంటాడు ఎవడో చెప్పిస్తాడు, మీ సంఘంలో మీ సేవకుల ద్వారా ఆదివారమైనా గద్దిస్తాడు. ఆ చెప్పినోళ్ళ మీదే మీరు పగబట్టి ఎటకారాలు చేశారో మీరు దేవుని ఉగ్రతను కొని తెచ్చుకుంటారు. గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క కోపాన్నే కొని తెచ్చుకుని మీద వేసుకుంటారు. దేవునికి ఎదురు తిరిగితే ఏమవుతామండి? చరిత్రలో అడ్రస్ లేకుండా మనం ముగింపు ఎలా ఉంటుందో చెప్పనా? నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి సావు ఎవడో సావకూడదురా అని చెప్పుకుంటారు నలుగురు. గుర్తుపెట్టుకోండి. చెప్పాడు యోహాను, చెప్పునోడు గొంతు నరికించేశారు. యోహాను చెబితే యోహాను తల నరికించేశారు. తర్వాత యోహానుతో ఆగిపోయిందా? తర్వాత ప్రభు వచ్చి చెప్పాడు. ప్రభు అందరికి వినబడేలా చెప్పాడు. ప్రభు ఏమని చెప్పాడు? ఆ మార్కు సువార్తలో చెప్పాడు. ఏమని మాట్లాడు? ఇదిగో ఇలాంటి అక్రమ సంబంధాలు జరిగించిన దానికి ముందే ఎవడైనాను తన కంటుతో మోహపు చూపు చూస్తే దేవుని ఉగ్రతకు లోనగును. యోహాను తీసేస్తే ప్రభు వచ్చాడు. ప్రభువుని తీసేస్తే 12 మంది అపోస్తులు వచ్చారు. అపోస్తులు వెళ్ళిపోతే 2000 సంవత్సరాల నుంచి సత్యమును పట్టుకుని రాజీ పడకుండా చెబుతున్న అనేక మంది సేవకులు పుట్టుకొచ్చారు. మన ప్రాంతాలకు కూడా వచ్చి మనల్ని గద్దిస్తారు. గుర్తుపెట్టుకో. ఏమో ఎవరు ఈ చీకట్లో కొనసాగుతున్నారో, ఏమో ఎవరున్నారో, ఎక్కడ ఈ పాప పనులు జరుగుతున్నాయో మనకు తెలియదు, ఆ దేవుడికి తెలుసు. ఆ దేవుడు చెబుతాడు 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 చెబుతాడు. ఎన్ని మార్లు గద్దించిన విననొల్లని వారు హఠాత్తుగా మరణం అవుతారు. ఎలా చనిపోయారంటే రోడ్డు మీదకి వెళ్ళి వస్తుండగా చనిపోయారు. కారణం అదే, కానీ వెనకాల కారణం ఏంటో చెప్పనా? దేవుడే చెప్పాడు, తీసేశాడు. ఎలా చనిపోయారండి? లారీ గుద్దేసింది. కారణం లారీ అని వెనకాల గుద్దు పెట్టుకో, దేవుడే నిన్ను ఎదురొచ్చి గుద్దెత్తాడేమనుకుంటున్నావు. చెప్పినప్పుడు వినాలి, మారాలి. సత్యం స్వీకరిస్తున్నప్పుడు వినాలి. ఇదిగో యోహాను చెప్పాడు. ఎలా చెప్పాడు? ఆయన క్రీస్తుకు ముందుగా క్రీస్తుని పోలి నడుచుకుంటాడు. ఆయన క్రీస్తునే వెంబడించాడు. ఎంత బాగా వెంబడించాడంటే ఒకరోజు యోహాను చుట్టూ జనమందరూ వచ్చేసారు. తండోపు తండాలుగా జనాలందరూ కూర్చుంటే యోహాను అన్నాడు, ఆయన పక్కగా జరిగిపోయి తన పక్కన నడుస్తున్న ఆంద్రేయును మిగిలిన శిష్యులు 2 శిష్యులను పిలిచి, ఇక నన్ను కాదు మీరు వెంబడించవలసింది, చెప్పండి. అదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గోరిపిల్ల. నేను ఆయన్ని పోలి నడుచుకుంటున్నాను, నేను ఆయన్ని ఫాలో అవుతున్నాను, మీరు కూడా ఆయన్నే ఫాలో అవ్వండి, నన్ను ఫాలో అవ్వకండి అన్నాడు. నా వెనకాల రాకండి అన్నాడు. ఇదిగో నేను గుంపును తయారు చేసుకున్నది నాకు శిష్యరకంగా ఉంటారని కాదు, నా శిష్యులందరూ ఆయనకు శిష్యులుగా ఉండాలనే నేను ఆయన్ని పోలి నడుచుకుంటున్నాను. ఎంతగా అంటే యోహాను అన్నాడట, నువ్వెవరు అని అడిగితే యోహాను అన్నాడు, నా వెనకొస్తున్న వాడిని చెప్పులు మారు ఇప్పుటకైనను యోగ్యుడను కాదు.
ఆయన అంత గొప్పవాడు. నన్ను ఎంత జేజేలు కొట్టి నన్ను పొగిడినా, నన్ను శాస్త్రులు ఏమనలేరు, నన్ను పరిసయ్యులు ఏమనలేరు, ఈ మత పెద్దలు నన్ను ఎప్పుడూ తప్పుపట్టలేరు. కానీ నన్ను తప్పుపట్టకుండా నన్ను గౌరవిస్తున్న ఈ శాస్త్రులు పరిసయ్యులు కూడా నేను చెప్తున్నాను, హేరోదుకి సైనికులు అందరికీ చెప్తున్నాను, నా వెనక నాకన్నా గొప్పవాడు వస్తున్నాడు. నేను ఎంత బాగా పరిచయం చేయడానికి కారణం నేను ఆయన్నే ఫాలో అవుతున్నాను, ఆయనకి మార్గం సరళం చేయడానికి వచ్చాను. నేను ఆరాన్ని ఎవరు పాటించారు తెలుసా? యోహాను పాటించారు. యోహాను ఫాలో అయ్యాడు కనుకే బతికిన 6 నెలలైనా అంశలాగా బతికి వెళ్ళిపోయాడండి. బోధించింది కొన్ని సంవత్సరాలైనా యోహాను గురించి ఈ రోజుకి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన ఉన్నంతకాలం రాజులను హెచ్చరించాడు, ఆయన ఉన్నంతకాలం అధికారులను హెచ్చరించాడు, ఆయన ఉన్నంతకాలం ఎక్కడ సంసారాలు బాగోకపోతే ఆ సంసారాల మోమాటం లేకుండా అడిగాడు తప్పు అని చెప్పాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, మనం క్రీస్తుని పోలి నడుచుకున్న వారం అయితే మన సంఘము, మన నాయకులు, మన పెద్దలు, సంఘ విశ్వాసులుగా మనం అందరం సంఘమైన మనం మన ఈదుల్లో మన ఊర్లో చీకటుంటే ఇది తప్పని చెప్పే యోహాన్లా మనం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది తప్పని చెప్పే యోహాన్లా మనం ఉండాలి. మన చుట్టూ ఉన్న అధికారులకు మనమే చెప్పాలి, మన చుట్టూ ఉన్న మిగిలిన ప్రజలకి మనమే చెప్పాలి, ఇదిగో మా సంఘం ఎంత నాణ్యత కలిగి ఉంటుంది, మా వలె మీరు జీవించాలని మన ఈదులకి మన ఊర్లకి ప్రక్షాళన చేయవలసిన బాధ్యత మంది. ఎందుకంటే యోహాను కానీ పౌలు కానీ వారు ఫాలో అయినప్పుడు ఆ సూత్రాలు పాటించారు. మనం ఫాలో అయితే మన ఊరిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనది. మన సంఘంలో ఉన్న యవన పిల్లలు సరిగ్గా లేరా? నేను సీరియస్గా చెప్తున్నాను, తాట తీస్తామని చెప్పండి. మన పిల్లలు సరిగ్గా ఉన్నారా? మళ్ళీ చెప్తున్నాను, మన పిల్లలు సరిగ్గా ఉన్నారా? బయట పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు మన పిల్లల్ని రే ఇలా బతకాలని మన పిల్లలను రోల్ మోడల్గా చూపించండి. మన సంఘంలో మన విలువలు మన ఈదికి అర్థం అవ్వాలి, మన సంఘంలో ఉన్న విలువలు మన ఊరికి అర్థం అవ్వాలి. అక్కడికి వెళితే మా పిల్లలు బాగుంటారని తెలియాలి. మేము గద్దించినా గద్దించకపోయినా అక్కడ సేవకులు పెద్దలు అక్కడ ఎదవేసాలు ఎత్తే ఊరుకోరని వాళ్ళకి తెలియచేయాలి. యోహాన్ లాంటి వారు మళ్ళీ రావాలి, రాజీ పడని సేవ చేసేవారు కావాలి. అలాంటి సేవకుల్లో ప్రభు దృష్టిలో గొప్పవాడు యోహాన్. మనం కూడా ప్రభు దృష్టిలో గొప్పవారుగా ఉండాలనుకుంటున్నారా? ఈ సభలు ఎంత ఘనంగా జరుగుతున్నాయో అంతకన్నా ఘనంగా మనందరి జీవితాలు దేవుని దృష్టిలో గొప్పగా ఉండాలి. ప్రభువుని పోలి నడుద్దాం, ప్రభువుకి మహిమకరంగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపు నవ్వే బ్యాచ్ అంటే మళ్ళీ చెప్తున్నాను, నేను చాలా సీరియస్ అవుతాను. నేను అందరిలాంటి సేవకుని కాదు, మళ్ళీ చెప్తున్నాను. నేను వినకపోయినా పర్లేదు, కానీ ఇని ఎకిలి సరి చేశారంటే నేను చాలా సీరియస్ అవుతాను. తర్వాత మేస్ట్ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, తెలుసో తెలియకో తండ్రి సత్యం వినబడుతున్న ప్రతి తరము తండ్రి ఏలనగానే తీసుకున్నారు తండ్రి. వాడి చుట్టూ ఎంతోమంది సత్యమైన వారు ఉన్నారు, వాడు బుర్రకెక్కలేదు, చివరికి చచ్చిపోయాడు తండ్రి. ప్రతి తరంలో సత్యం వినబడుతుంది. వినబడినప్పుడు తండ్రి దాన్ని సీరియస్గా తీసుకోకపోతే మా సంసారాలు తండ్రి సత్యానికి అనుకూలంగా, మా వ్యక్తిగత జీవితాలు సత్యానికి అనుకూలంగా మేము కట్టుకోకపోతే తండ్రి మీ ఉగ్రతకు మేము ఎదురు నిలబడతాం తండ్రి. మీకు ఎదురు నిలబడి మేము సాధించేది ఏదీ లేదు దేవా. తల్లులు ఎలా ఉండకూడదో, తండ్రులు ఎలా ఉండకూడదో, సేవకులు ఏ విధంగా ఉండాలో, వాక్యం ఎంత రాజీ పడకుండా తండ్రి మేము చెప్పాలో, యోహాను క్రీస్తుని పోలి నడుచుకునే విధానం మేము చూస్తుంటే మాకు ఆశ్చర్యం కలుగుతుంది తండ్రి. అట్టి ధన్యకరమైన తండ్రి దేనికైనా నిలబడి చెప్పగలిగే ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి. మేము భయపడవలసింది అధికారులకు కాదు, మేము భయపడవలసింది తండ్రి సామంతులకి, తండ్రి ధనికులకి, బలవంతులకి కాదు తండ్రి. మేము భయపడవలసింది మీకు. మీ దృష్టికి మేము ఎలా ఉన్నామన్నది తండ్రి మాకు ప్రాముఖ్యమైనది. ఈ ప్రజలు పొగిడినా పొగడకపోయినా, ఈ ప్రజలు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, మా సంఘాలు దేవుని దృష్టికి బాగున్నాయని ఎవరైతే తండ్రి ఆలోచిస్తారో అట్టి సంఘాలు ధన్యకరమైన సంఘాలు తండ్రి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి ఏ కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు ఉన్నా వాటన్నిటి విషయంలో సమాధానం దయచేయండి. ఇక్కడ ఉన్న యవ్వన బిడ్డలను తండ్రి మరింత గుణపరచండి, వారిని కాపాడండి. వారిని, వారి బిడ్డలను, వారి తల్లిదండ్రులను అందరినీ తండ్రి మీ దయగల హస్తములు చేతండి వారిని దీవిస్తారని కోరుతున్నాం తండ్రి. స్థానిక దైవజనుల్ని, దైవజనురాలని వారందరినీ తండ్రి ఆరోగ్యాలతో బలపరిచి వారి సేవను మరింత విస్తరింపచేయండి. మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసిన వారు ఎవరైనా ఉంటే వారిని క్షమిస్తారని కోరుతూ వారిని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.